అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ టీచర్స్ ఫౌండర్, చైర్మన్ అయిన డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలతో, ఈ క్లాస్‌ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారికి, రాజలక్ష్మి గారికి కృతజ్ఞతలతో ఈరోజు స్వాధ్యాయ యోగలో భాగంగా అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని ఇవ్వబోతున్న రామాంజనేయులు గారికి ఆత్మ ప్రణామాలతో, క్లాస్కి వచ్చిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలు. స్పిరిచువల్ టాబ్లెట్ అద్భుతాల్లో ఈరోజు మనం స్వాధ్యాయ యోగలో భాగంగా అద్భుతమైన బుక్ను మనకి ఆ జ్ఞానాన్ని అందజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్, స్పిరిచువల్ టాబ్లెట్ సీనియర్ కౌన్సిలర్ అయిన రామాంజనేయులు గారు వెనుకటి నుంచి వచ్చారు మాస్టర్స్. వారు సీనియర్ పిరమిడ్ మాస్టర్గా స్పిరిచువల్ టాబ్లెట్లో తన్మంతంగా సర్వీస్ చేస్తూ ఎంతో మందిని ధ్యానం నేర్పిస్తూ, అలాగే ఎంతో మందికి సీనియర్ మాస్టర్గా కౌన్సిలింగ్ ఇస్తూ, లిటరేచర్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా వారు సర్వీస్ చేస్తున్నారు. ఈరోజు మనకి ఆల్రెడీ మనం పార్ట్ 1 కంప్లీట్ చేసుకుందాం మాస్టర్స్, ఇరిటేషన్, చిరాకు. ఈ బుక్ చక్కటిగా ఎంతో మందికి జ్ఞానాన్ని అందజేస్తుంది. ఈరోజు మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. రామాంజనేయులు సార్, నమస్కారం సార్, వెల్కమ్ అండి. నమస్కారం మేడం. Thank you so much for coming, sir. Please continue. థ్యాంక్ యూ. నమస్కారం. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురు ధర్మపత్ని అయిన సొన్నమాల పత్రి మేడం గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అనంతకోటి పాదాభివందనాలు. స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అయిన డాక్టర్ గోపాలకృష్ణమూర్తి గారికి, ఆ ప్రాజెక్ట్లో ఉన్న డైరెక్టర్స్ అందరికీ, ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఎన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్న వారందరికీ, ఇంకా ఎక్కువగా టెక్నికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, ఈరోజు తార్కారాం గారు ఇచ్చిన ఇరిటేషన్, చిరాకుకి వినాశకర జ్వాలాలు అనే దాంట్లో రెండో భాగంలోకి మనం వెళ్తున్నాం. మరి ఈ జ్ఞానం చాలా అవసరం. ఫస్ట్ ముందు అసలు ఈ యొక్క పుస్తకాన్ని శ్రీనివాసులు రెడ్డి గారి ద్వారా వచ్చింది. వారు ఏం చెబుతారో 6 minutes విన్న తర్వాత నెక్స్ట్ దీనికి వెళ్దాము. వనజ మేడం, అది మూవ్ చేయండి మేడం. Yes, sir. ఇంకెవరన్నా ఒకళ్ళు ఇద్దరు వీడియోలు ఓపెన్ చేసుకోవచ్చు కదా, లైవ్ ప్లే చేయమంటారా? ప్లే చేయాలి. అది 1 minute, sir. ఒకళ్ళు ఇద్దరు వీడియోలు ఓపెన్ చేసుకుంటే లైవ్ చూస్తారు కదా అంతా. రోజు చెప్పాల్సిన పని లేదు, ఆప్షన్ ఉన్న వాళ్ళు వీడియోలు ఓపెన్ చేసుకోండి. మేడం నేను చేస్తున్నాను మేడం. ఓకే అమ్మా. సార్ రీసెంట్ గా ఇరిటేషన్ బుక్ చిరాకు అనేది ప్రింట్ చేశారు కదా సార్, దాంతో మీరు కొంచెం మీ మాటల్లో చెప్పండి. అందరూ నెగిటివ్ ఎమోషన్ అంటే నేను ఆ మూమెంట్ కి ఏదైతే నెగిటివిటీ ఉందో, ఆల్ నెగిటివ్ ఎమోషన్స్ దే గో అండర్ ద కేటగిరీ ఆఫ్ ఇరిటేషన్. ఇరిటేషన్ 3 రకాలు. భౌతికంగా చిరాకు వస్తుంది, భావన పరంగా చిరాకు వస్తుంది, జీవితంలో వచ్చేదానికి ఇంగ్లీష్ పదం ఏంటంటే వెక్సేషన్. వెక్స్ అయిపోయాను రా బాబు జీవితంలో అంటూ ఉంటారు. అంటే నువ్వు ఓపెన్ మైండెడ్నెస్ కి నువ్వు ఎంత స్పష్టంగా జీవితాన్ని చూడాలో అంత మూసుకుపోయి చూస్తున్నప్పుడు మన ఎథరిక్ బాడీలో పుట్టే ఆ కంజెషన్, అంటే ట్రాఫిక్ జామ్ ని ఇరిటేషన్ అన్నమాట. సో ఇరిటేషన్ కి కారణాలు ఒక 16. ఇరిటేషన్ ని ఎలా అధిగమించాలి, అసలు మీలో ఇరిటేషన్ ఉందని మీరు ఒప్పుకుంటారా? ఎందుకంటే ఎవరినైనా కలిస్తే నేను మిమ్మల్నితో మాట్లాడేటప్పుడు బాగానే ఉంటా, నేను ఇక్కడ పెట్టేసిన తర్వాత నేను వేరే వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో సంభాషించేటప్పుడు ఎందుకు చిరాకు పడుతున్నా అన్నది ఏ మెడిటేటర్ కూడా నచ్చదు.
ప్రతి ఇంట్లో అది ఎస్పెషల్లీ ధ్యానం చేసే వాళ్ళ ఇళ్లలో ఒక భార్య భర్త మధ్యలో చిరాకు, ఆర్ తల్లిదండ్రులు పిల్లల మధ్యలో చిరాకు, ఆర్ సంస్థలో కూర్చొని ఎప్పుడన్నా డిస్కస్ చేద్దాము, ఉన్న వాస్తవాలు ఏంటి మాట్లాడదాము అంటే అందరికి చిరాకు. సో ఈ చిరాకుని జయిస్తే మనం సహజంగా తయారవుతామా, ఈ చిరాకుని అణచివేసి అది ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఈ సిస్టమ్ ని షార్ట్ సర్క్యూట్ చేస్తుందా అన్న అవగాహన నుంచి రాసిన పుస్తకం అది ఇరిటేషన్ అనే పుస్తకం. ప్రతి మనిషిలో ఇరిటేషన్ ఉంది, ఆ ఇరిటేషన్ ఎలా అధిగమించాలి, నిజంగా ఇరిటేషన్ లేకపోతే మనము పరమానంద స్థితిలో ఎలా ఉంటాం. ఇరిటేషన్ is a broad spectrum of negative emotions, and most of the Tibetan healing books లో ఒక పదం వాడతారు. ఆ పదం పేరు ఏంటంటే ఇంపెరిల్. అంటే ఎప్పుడైతే ప్రతి మనిషి చిరాకు పడతాడో తన ఎథరిక్ బాడీలో నెగిటివ్ ఎనర్జీ అంతా కంజెషన్ అయిపోయి మనకు అనారోగ్యాలకు మొట్టమొదటి కారణము చిరాకు. అది భౌతిక చిరాకు కావచ్చు, ఇమోషనల్ చిరాకు కావచ్చు, రిలేషన్షిప్ చిరాకులు కావచ్చు, ఫైనాన్షియల్ చిరాకులు కావచ్చు, ఆధ్యాత్మిక ప్రశ్నలకు జవాబులు దొరకకుండా పుట్టే చిరాకు కావచ్చు, ఏదైనా చిరాకు కావచ్చు. చిరాకు వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది అన్నది టిబెటన్ హీలింగ్ పుస్తకాల యొక్క సారాంశం. అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక చిన్న బుక్లెట్, ఓకే చిరాకు గురించి ఒక పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాలి అన్న ఆలోచన నుంచి ఇంగ్లీష్ పుస్తకం పేరే ఇరిటేషన్. అది స్వర్ణలత మేడం గారు అనువాదించారు. అందరిలో చిరాకు ఉంది, ఫస్ట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అని చిరాకు అండ్ రిప్లేస్ దట్ చిరాకు. ఎందుకంటే ప్రతి మనిషిలో చిరాకు పోయింది అంటే సిస్టమ్ నుంచి చిరాకు పోతుంది. అండ్ సిస్టమ్ లో అందరు చిరాకును అణచిపెట్టుకొని ముంగటి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. అది వచ్చిన తలకాయ నొప్పి ఈ రోజున్న సిస్టమ్ లో. అందరు ముంగటి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతారు, లోపల చిరాకుని మాత్రం టన్నులు పెంచుతున్నారు. సుర్ర ఎవరినైనా చూడగానే సుర్ర అని కోపం వస్తుంది. దాని పేరు ఏంటి అంటే ఎల్లైటన్మెంట్ అంటారు. ఎల్లైటన్మెంట్ ఉన్నవాడికి చిరాకు ఉండదు. ఇరిటేషన్ అన్న కాన్సెప్ట్ ఈజ్ ద ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ నెగిటివ్ ఎమోషన్స్ ని ప్యాకేజ్ లాగా పెడితే దాన్ని ఇరిటేషన్. ఎందుకంటే ఈ 30 years లో ఎప్పుడైతే ఒక మనిషిని పరిపూర్ణంగా ఆధ్యాత్మిక వాస్తవాలతో ఎడ్యుకేట్ చెయ్యమో ఈ ఆధ్యాత్మిక వెక్సేషన్ కి లోనవుతున్నారు అందరూ. ఏంట్రా బాబు మమ్మల్ని ఆధ్యాత్మికంగా ముంగడు తీసుకుపోయేవాళ్ళు లేడా, మాకు స్పష్టత ఇచ్చేవాళ్ళు లేడా. ఈ స్పిరిచువల్ కంప్లైంట్స్ ఎక్కువైపోతున్నాయి, స్పిరిచువల్ వెక్సేషన్ ఎక్కువైపోతుంది. ఈ స్పిరిచువల్ వెక్సేషన్ కి కారణం ఏంటి అంటే పీపుల్ ఆర్ నాట్ యాక్టింగ్ ఆన్ దేర్ ఓన్ ఇరిటేషన్ పార్ట్. మీరు భౌతికంగా ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు, దానికి కారణం ఏంటో మీకు తెలిస్తే కనుక మీరు దాన్ని నిర్మూలించగలరు. దిస్ ఇస్ కంప్లీట్. ఈ రోజు మానవాళిలో ఉన్న హైయెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే దాని ఇరిటేషన్ అన్నది నాకు అనిపించింది కాబట్టి అది తెలుగులో తీయాలి. అది ఇరిటేషన్. చిన్న బుక్లెట్, 50 పేజీల బుక్లెట్ ఉంది, చదవరా అన్నది మళ్ళీ మీ చాయిస్. ఎందుకంటే పత్రిజీ గారు ఎప్పుడు చెప్పేవారు దట్ ఈస్ యువర్ చాయిస్. అది తెలుగులోకి రావటము, అది ఇక్కడ ఉంది, ఓహో వాళ్ళతో మాట్లాడి దాన్ని అనువదించే వరకు మా బాధ్యత. అది అందరితో ప్రతి ఒక్కరితో చదివించాలా అన్నది మన చేతిలో లేదు, అది మీ ఇష్టం. చదువుతారా ఎందుకంటే 1995లో మాకు ఈ చిరాకు అన్నది ఒకటి ఉందని కూడా ఎవరు చెప్పలేదు మాకు. అట్లా థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది సార్, చాలా చక్కగా వివరించారు సార్. అది సారు క్లాస్ చెబుతుంటే వేరే ధ్యాన్ జగత్తులో ఒక మేడం అడిగింది ఇట్లా పుస్తకం వస్తుందంటే దాని గురించి చెబితే అది ఆ వీడియోలో నుంచి
మళ్ళా నేను ఆడియో చేసి ఆ ఆడియోని ఫ్లైయర్ టచ్ చేసి ఉంచా. మరి ఎవరన్నా అడిగితే మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. అది కాక నెక్స్ట్ నేను చేసింది ఏంటంటే నిన్న చెప్పుకున్న 16 కారణాలు, ఆ 16 కారణాలు వివరించి చెప్పింది కూడా ఒక ఆడియో చేసి దాన్ని గూగుల్ డ్రైవ్ చేసి ఫ్లైయర్కి టచ్ చేసేసాను. అది కాక ఇప్పుడు ఉన్నాయి మొత్తం ప్రింట్ అయిన 500 పుస్తకాలు. ఈరోజు ఎంక్వైరీ చేస్తే 20 పుస్తకాలు ఉన్నాయి. ఆ 20 పుస్తకాలు విజయవాడకి వస్తున్నాయి. ఎవరు తీసుకుంటారో ఏమో తెలియదు కదా. ఫైనల్ 20. ఆ 20 పుస్తకాలు ఒక చోట ఉన్నాయి. అది వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాను. ఆ ఫోన్ నెంబరు లాస్ట్లో చెబుతాను. దానికి మీ ఫోన్ చేసి మీ అడ్రస్ పెట్టేస్తే బుక్ కాస్ట్ 90 రూపాయలు, పోస్టల్ ఛార్జ్ 50 రూపాయలు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే అక్కడికి పోయి తెచ్చుకోవచ్చు. దూరపు వాళ్ళు అయితే వాళ్ళకి అన్ని అడిగి మనం తెచ్చుకోవాలి. చాలా విశేషమైన పుస్తకం ఇది. ఆయన ఏం చెప్పాడు, చదువుతారా లేదో మాకు సంబంధం లేదు, కానీ మా బాధ్యత అది తీసుకొచ్చామన్నారు. ఇది ఈ రోజు జరిగింది. మరి వనజ కాస్త చిన్నగా వీడియోలు ఓపెన్ చేసేటట్టు అలవాటు చేయొచ్చు జూమ్లో అసలు. దాని తర్వాత నిన్న జరిగింది ఏంటంటే చిరాకు అనేది సరిపడంత నొక్కి అసలు ఎక్కడ చెప్పను. అసలు అనారోగ్యానికి గట్టిగా ఈ కారణాలని ఎక్కడ చెప్పబడలేదు ఇంతవరకు. కాబట్టి ఇప్పుడు అవి చెప్పబడినాయి. మరి ఆ చెప్పబడినప్పుడు ఆ కారణాలు కూడా చాలా వివరంగా ఇచ్చారు. సూక్ష్మ శరీరంలో ఏమన్నా ఇద్దా, కోపం వల్ల ఏమన్నా ఇద్దా, ద్వేషం. సార్ మ్యూట్లో ఉన్నారు మీరు, రామాంజనేయులు గారు. ప్లీజ్ అన్మ్యూట్. ఇప్పుడు వ్యాధి లేక అనారోగ్య కారణాలు నొక్కి చెప్పాలి. ఎక్కడ ఏం చెప్పినట్టుగా ఎవరు నొక్కి చెప్పరు. దానికి కారణాలు ఏం చెప్పారు, సూక్ష్మ శరీరంలో ఏమైనా ఉన్నాయా, కోపం వల్ల ఏమైనా ఉన్నాయా, ద్వేషము అతిష్టత అతిశయం ద్వారా ఉన్నాయా, నిందకు వంచిన ఈ మోసానికి గురి అయ్యామా, తాము అనుసరించే విధానం ప్రకారం నడుచుకోవాలి ప్రతీకారాల మీద ఉన్నాయా, పగతో కూడిన ఆలోచనల మీద ఉన్నాయా, ఫిర్యాదుల మీద ఉన్నాయా, విమర్శలు పుకార్లు తగాదాలు, కృతజ్ఞతలు లేకపోవడం, హక్కుగా భావించటం, అన్యోన్యత భావన, అసలం తొందరపాటు, విషయాలను కావాలని గుర్తించదు, తీవ్ర శబ్దం. ఎక్కడ పడుతున్నాయి ఇవన్నీ? టోటల్గా మన యొక్క సూక్ష్మ శరీరంలో పడి నాడీ మండలానికి కనెక్ట్ అయ్యి నాడీ మండలానికి కానించి ఆరాకి పూర్తిగా చుట్టూ తయారయ్యి శరీరం మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. మరి ఇంత శరీరం డ్యామేజ్ అయ్యేటప్పుడు ఇది ఎవరు చెప్పారు, ఎక్కడన్నా ఉందా? అది కాక మరి ఈ యొక్క చిరాకే యూనివర్సల్లో కూడా కనెక్ట్ అయ్యి అధిష్టానం పైన ఉన్న వాళ్ళంతా ఇబ్బంది పడుతూ దాన్ని మళ్ళా రివర్స్ అయ్యి మనం పీల్చుకునే శ్వాసలోనే ఈ రకంగా గందరగోళం అవుతున్నాం. మరి ఈ చిరాకున్న మనుషుల్ని దగ్గరగా ఉన్న చిరాకుగా ఉన్న మనుషులు వాడిన వస్తువులు కానీ, లేదు చెరశాలల కాడికి పోయి మనం ఎంతసేపు టైం కేటాయించినా, లేదు న్యాయస్థానాల కాడికి పోయి కేటాయించిన, మరి ఇన్ని రకాలుగా ఇది కనెక్ట్ అయింది. కాబట్టి దీన్ని మీరు ఎవరు వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇప్పుడున్న భూమి మీద ఉన్న పరిస్థితులు కూడా. ఇంకా ఏం చెప్పారు దీంట్లో, చిరాకుగా ఉన్న మనుషులు చైనీసు ఆహార పదార్థపు చిరాకున్న మనుషుల చేత ఖైదీలకి పెట్టిస్తారంట. మరి ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఈ యొక్క ఈ సూక్ష్మ క్రియలు కానీ ఇప్పుడు వచ్చే ఇవన్నీ కూడా? మన కరోనా వచ్చింది, ఎక్కడ వచ్చింది? అది శ్వాసలోనే వచ్చింది. అంటే మన పీల్చే గాలి ద్వారానే కదా అన్ని ఇబ్బందులు పడింది. మరి ఈ రకంగా కలుషితం అయితే అధిష్టానం ఏం చెయ్యాలి, ఎప్పుడు మారుద్ది, ఏంటి అనేది వాళ్ళు మనకు ఒక చిన్న సూచికగా ఇచ్చారు. కానీ దీన్ని మనం ఎట్లా తీసుకెళ్ళాలి? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి అంతే. ఇక్కడ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. అంటే ఎవరికి ఎవరు బాధ్యతలు కాదు.
వచ్చింది మీరే ఎత్తు మీదకి, మళ్ళా ఎత్తు నుంచి వెళ్తుంది మీరే. కానీ మీతో పాటు వచ్చినప్పుడు ఎవరు రాలు, పోయేటప్పుడు ఎవరు రాలు. కానీ ఈ జన్మలోనే ఒక అద్భుతమైన జ్ఞానం మన దగ్గర దొరికినప్పుడు దాన్ని ఎంతవరకు తీసుకోవాలి? ఒకటి, పత్రి సారు కర్మయోగంలో నుంచి జ్ఞానయోగంలోకి వచ్చాం. కానీ మనం ఎక్కడున్నాం అసలు? కర్మయోగంలో నుంచి జ్ఞానయోగంలోకి వచ్చి మళ్ళా కర్మయోగంలోనే పనులు చేస్తున్నాం. ఇక్కడ ఇంకా ఏం చెప్పారు? జ్ఞానమే భగవంతుడు అన్నారు. అంతే కదా? ఆ జ్ఞానం అనే భగవంతుడు, జ్ఞానమే భగవంతుడు. మరి ఆ జ్ఞానాన్ని మనం ఎంతసేపు మనలోకి నింపుకుంటున్నాము? ఇది ఇంకొకళ్ళకి ఏమన్నా అవసరం మనకా, లేకపోతే ఇంకొకళ్ళకి అవసరమా? మనకే అవసరం. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే ఈ చిరాకే. ఆలోచనలు, పుస్తకం పట్టుకుంటే నిద్ర, క్లాస్ వినాలంటే నిద్ర, నిస్సాయిత, చూద్దాంలే, అదొక పెద్ద చెడ్డ గుణం. సందేహాలు, మరి ఆ సందేహాలు నివృత్తి కాంది ఆత్మవిశ్వాసం రాదని చెబుతున్నారు. ఈరోజు అసలు భయం ఎందుకు వస్తుంది కూడా దీంట్లో ఇచ్చాడు. ఇప్పుడు చదువుతాను నేను. చాలా మంది అంటారు భయం ఉందండి, భయం ఉంది. ఆ భయం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అర్థం కాదు. ఆ భయానికి కూడా ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క సెకండ్ మీ యొక్క ఆలోచనలన్నీ పక్కన పెట్టి వర్తమాన స్థితిలో ఉండి ఇది ఎంత అవసరము, ఇది మనమంతా నేర్చుకొని మనకు చేతైనంత వరకు ఇంకా 10 మందికి మనం చెబితేనే ఇది ముందుకు పోగలదు. పత్రిసారి ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఒక విశేషమైన ఒక పెద్ద పార్క్ ఉందనుకోండి, ఆ పార్కును పూర్తిగా ధ్వంసం చేసేసారు ఇక్కడ భూమి మీద ఉన్నవాళ్ళు. దాన్ని శుభ్రం చేయటానికి వచ్చాడు ఆయన. ఆఫ్ అయిపోయింది కదా. ఆఫ్ ఎవరు చేస్తారు? ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, ఎవరైతే శాకాహారం పాటిస్తున్నారో వాళ్ళదే బాధ్యత అని ప్రతిరోజు మాస్టర్లు వాక్యని చెబుతున్నారు. మరి అది ఎంతవరకు మనం తీసుకుంటున్నాము? ఈ రోజున్న పత్రిసారి యొక్క ధ్యేయము ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. మరి అవన్నీ మనకు కావాలి అని అంటే శారీరపరంగా దృఢంగా ఉండాలి కదా. ఇప్పుడు ఇవాళ చిరాకు చెప్పేది ఏంది? శరీరాన్ని గందరగోళం చేస్తున్నప్పుడు మనం ఎక్కడ వైబ్రేషన్తో ఎదుగుతాం? నీకున్న అయస్కాంతానికి శక్తి ఎక్కడ వస్తుంది? నీ మాట ఎవరు వింటారు? శారీరపరంగా ఎదగాలి, మనస్సు పరంగా బాగుండాలి, ఆత్మపరంగా ఎదగాలని చెబుతున్నారు మాస్టర్లు రావడంతో. ఈ మూడు కావాలంటే నీలో నీ చైతన్య శక్తి సరిపోదు, ఇంకా నీ వైబ్రేషన్ పెంచుకోవాలి. కాబట్టి హయ్యర్ ప్లానెట్లో అనేది ఎక్కడో ఒక ప్లానెట్ కనెక్ట్ అయ్యి ఆ ప్లానెట్ ద్వారా నీ ఉన్న లోపల అన్ని శరీరాలకి దానికి కావాల్సిన చైతన్య శక్తిని తీసుకోమని ప్రతిరోజు ఒక మెసేజ్ వస్తుంది. కాబట్టి ఈ రకంగా ఉన్నాయి కాబట్టి మనము దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. అదొకటి. ఇప్పుడు నేను విన్నాం, అందరం ఈ 16 పాయింట్లు విన్నాం. ఈ 16 పాయింట్లు కొంతమంది ఉంటారు, పుస్తకం దొరుకుద్దో దొరకదో, వాళ్ళకి అందుబాటులో ఉంటుందో ఉండదో, వాళ్ళు ఈ 16 పాయింట్లు నేను వినాలండి, నేను ప్రతిరోజు వినాలి, నేను టైం సరిపోవట్లేదు, నాకు ఆ ఫ్లైయర్ వీడియో ఆడియో పంపించండి అంటే నా నెంబర్కి పెడితే మీకు పంపించేస్తాను. అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్రతిరోజు వింటుంటే ఆ 16 పాయింట్లు నిన్న చెప్పినవన్నీ ఆడియో చేశాను. మరి కొంతమంది పుస్తకం తెప్పించుకోవాలన్నా కూడా ఆలోచన ఒప్పుకోదు. అసలు నన్నే గందరగోళం చేస్తుంది. ఈ స్థాయి 14 సంవత్సరాలు స్పిరిచువల్లో వచ్చి దాదాపు ఈ స్పిరిచువల్ మార్గంలో వచ్చిన తర్వాత నా దగ్గర 1500 పుస్తకాలు ఉన్నాయి. ఇంతుంటేనే ఇంకా మనసు ఎందుకు అంటది. ఏ పుస్తకం తీసినా మొదలుపెట్టి లాస్ట్ దాకా చూస్తే ఆత్మజ్ఞానమే భగవంతుడు, నువ్వు తెచ్చుకుంది నువ్వే సర్చ్ చేసుకోవాలని ప్రతి పుస్తకంలో ఉంది. ఎవరు రాసినా కూడా అదే. అందువల్ల పత్రిసారి ఏం చెబుతారంటే
ఎవరైతే ధ్యాన మహాచక్రానికి వస్తారో వచ్చేటప్పుడు ఒక సంచితో వస్తే రెండో సంచి నిండా పుస్తకాలు నింపుకోవాలి, అంతకన్నా బరువు. ఏ పుస్తకం కొన్నా అక్కడ బేరం ఆడటానికి లేదు, కొనుక్కొని వెళ్ళి వాటిని చదవండి అన్నారు. అందువల్ల పత్రి సార్ ఏం చెప్పారంటే ధ్యానము జ్ఞానము మోక్షం అన్నాడు. ఇక్కడ మోక్షం వెంబడబడుతున్నారు కానీ సెంటర్లో ఉన్న జ్ఞానాన్ని తీసేశారు, ధ్యానం మాత్రం విపరీతంగా చేస్తారు. మళ్ళా ఆయన ఏం చెప్పాడు, ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం అన్నారు, నడు మధ్య స్వాధ్యాయం లేపేశారు. ఇంకా రాకుండా ఎట్టుంటాయి ఇబ్బందులు. కాబట్టి ఇన్ని రకాలు మనం ఉన్నాయి కాబట్టి ఈ రకంగా మనం చెక్ చేసుకొని మనం ఎంతో ఇంకా ఇక్కడ ఒక ఓన్లీ జూముల్లోనే మనం ఇదవుతున్నాం. భౌతిక ప్రపంచంలో మనం కాలు పెట్టాలి, ఎంతో మందికి జ్ఞానాన్ని నేర్పెట్టాలి. ఇప్పుడు ఇవి ఉన్నాయి, భౌతిక ప్రపంచంలో కూడా క్లాసులు తీసుకోవచ్చు. వాళ్ళు చెబితేనే కదా ఎంతో మందికి ఇది సమాచారం తెలిస్తేనే భూమి మార్పు రాగలదు. ఈ దెబ్బ పైన అధిష్టానం తగులుతుంది. ఏం చేయాలి వాళ్ళంతా చెప్పండి ఒక్క సెకండ్. తుఫాన్లు రాకుండా ఎక్కడ ఉంటాయి, ప్రళయాలు రాకుండా ఉంటాయి. ఈరోజు జపాన్లో ఎక్కడో సునామీ వస్తుందని అప్పుడే ఇంటిమేషన్ చేశారు, జనం ఉరికెత్తుతున్నారు. ఎందుకు వస్తున్నాయి? చిరాకు, కొట్లాటలు, తగాదాలు, పగలు, ప్రతీకారాలు. మళ్ళా మనకు సందేహం వస్తుంది, మనమంతా ధ్యానం చేస్తున్నాం కదా, కానీ అది దైవిక తాపం, ఇది ఇరుక్కోవాల్సిందే మనం కూడా. కాబట్టి దీన్ని ఈ రకంగా మనం అందరం ముందుకు తీసుకెళ్తూ వెళ్తేనే మనం ముందుకు పోగలము అని నా అభిప్రాయం. నిన్న మీకు చెప్పింది ఏంటంటే సెకండ్ పార్ట్లో దీని యొక్క విరుగుడికి సంబంధించినవి అంటే 35 రకాలు ఉంటాయని మేము మీకు చెప్పాము. దాన్ని రాత్రి చేంజ్ చేయటం అయిపోయింది. ఎందుకంటే ఈ చిరాకు గురించి ఇంకా ఒక 15-20 పేజీలు ఉంది. ఈరోజు చెప్తే రేపు థర్డ్ పార్ట్లో దాని విరుగుడు చూద్దాం. కాబట్టి మ్యాటర్ ఇంకా చాలా హైయెస్ట్ ఉంది, నిన్నటి మించిన మ్యాటర్ ఉంది ఇప్పుడు చెప్పాల్సింది. కాబట్టి ఆ మ్యాటర్ ఈ రోజంతా మనం తీసుకొని జూమ్లో వచ్చిన వాళ్ళంతా కూడా లాస్ట్ దాకా ఉండమని మా యొక్క సందేశం. ఏంటంటే మీరందరూ కూడా డిజైన్ అయి వచ్చుంటేనే ఈ క్లాసుల్లోకి వస్తారు. బోర్డు అంతమందికి సమాచారం పోయినా వచ్చే వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి ఆ టయానికి కుదరాలి, ఆ మనసు ఒప్పుకోవాలి, ఆ టయానికి జూమ్లో పోవాలంటే ఈలోపు ఏదో ఫోన్ వస్తుంది. కాబట్టి వీటన్నిటి జయించి నిలబడారు అని అంటే చాలా విశేషమైన మాస్టర్స్. కాబట్టి మనము ఈరోజు ఇంకా కొన్ని మీరు తెలుసుకోవాల్సిన మాటలు ఉన్నాయి కాబట్టి వాటిని తెలుసుకుంటూ మనం వెళ్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ కనీసం ఒక రోజైనా చిరాకు గురి కాకుండా ఉండాలి. నేను చెప్పేటప్పుడు మీకు పుస్తకం పన్ను ఉన్నప్పుడు మీ లోపల ఇది ఉన్నది అని మీకు ఇంట్యూషన్ వస్తుంది. రాసుకోండి అక్కడ పాయింట్ పక్కన ఒక్కొక్క పాయింట్. ప్రతి ఒక్కరూ కనీసం ఒక రోజైనా చిరాకు గురి కాకుండా ఉండాలి. ఫస్ట్ పాయింట్ ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి. ప్రమాదకారక విషయం శక్తి యొక్క ఎంతో ప్రధానమైన ప్రతిబింబాలను నాశనం చేస్తుంది. ఒక ప్రమాదకర స్ఫటికం గడ్డగట్టిన విష పదార్థము, ఒక ప్రమాదకర స్ఫటికం ఒక గడ్డిగట్టిన విష పదార్థం అత్యంత ప్రధానమైన ఫలితాలను అసృష్టం చేస్తుంది. ప్రమాదాన్ని పెరటి చెట్టుగా భావించకూడదు. ప్రమాదాన్ని పెరటి చెట్టుగా భావించకూడదు. దాని వాసన విస్తృతంగా వ్యాపించి ప్రవాహాలన్నిటినీ తగలబెడుతుంది. కనుక చిరాకు వ్యతిరేకంగా మాట్లాడమంటే మూర్ఖత్వం కాదు. చిరాకు వ్యతిరేకంగా మాట్లాడమంటే మూర్ఖత్వం కాదు, వైద్యంతో స్వస్థత గురించి సంకేతము. వైద్యంతో స్వస్థత గురించి సంకేతం. అన్ని పర్యాయాల వల్లనే ఈ పరిగణను కూడా అత్యల్పమైన దానితో ప్రారంభించాలి. ఇక్కడ ఏమిచ్చారు? మాట్లాడటం మూర్ఖత్వం కాదు, వైద్యతో స్వస్థత గురించి సంకేతం. ఇది శరీరము నుంచి మనోశక్తి ప్రసరిస్తుంది. ప్రమాదకరం అతి ముఖ్యమైన శక్తి ప్రతిబింబాలను నాశనం చేస్తుంది. ప్రమాదకరమైన ముఖ్యమైన శక్తి ప్రతిబింబాలను నాశనం చేస్తుంది అని
ఎవరు చదువుతున్నారు? మౌర్య మాస్టర్ అంటారంటే ప్రమాదకరం అతి ముఖ్యమైన శక్తి ప్రతిబింబాలను నాశనం చేస్తుంది. అందువల్లనే అనేక ప్రయోగాలు విఫలమవుతున్నాయి. అత్యంత సమర్థులు, మేధావులైన వారు కూడా ఇతరులను శిష్య పదం వైపు మళ్లించి వారిలోని సౌందర్యాన్ని వెలికి తీయలేరు. ఏం చెప్పారు? అత్యంత సమర్థులు, మేధావులు అయిన వారు కూడా ఇతరులని, చూడండి ఇక్కడ పాయింట్, ఇతరులని శిష్య పదం వైపు మళ్లించి వారిలోని సౌందర్యాన్ని వెలికి తీయించరు. ఏంటిది? వాళ్ళకి విశేషమైన జ్ఞానాన్ని ఇస్తేనే కదా వాళ్ళ ఒక సౌందర్యాన్ని వెలికి తీయలేరు. వారి ప్రకృతిలోని చిరాకు, ప్రమాదకర విషయాలు వారిలోకి ప్రవాహాలు ప్రవహించకుండా నిరోధిస్తాయి. లేదా అది ప్రవాహాలను తిరస్కారం, ఉదాసీనత, మోసాలకు పాల్పడేటట్లు ప్రతికూల ఫలితాలను సృష్టిస్తుంది. ఎట్లా చేయాలి దాన్ని? ఆ శిష్యగణాన్ని విశేషమైన జ్ఞానంతో చెబుతేనే కదా. గొప్ప దర్శనాలు, గొప్ప ఉత్తేజం కలిగి ఉండటం సాధ్యమే అయినా నిస్సారమైన జీవితం గడపటానికి కారణం శరీరంలో పేరుకున్న ప్రమాదకర విషయాలు. నువ్వు గడపాలి, గొప్పగా దర్శనాలు గొప్పగా చెయ్యాలంటే, ఇక్కడ ముందుకు పోవాలంటే శరీరంలో పేరుకున్న ప్రమాదకర విషయాలే. చిరాకు పడే సందర్భాలు తగ్గే కొద్దీ, నీలో ఉన్న చిరాకు సందర్భాలు తగ్గే కొద్దీ సృజనాత్మక పెంపొందుతుంది. చిరాకు లేని క్షణం సృజనాత్మకమైనది. అది అంతర సౌందర్యము. చూడండి ఇక్కడ ఎట్టొస్తుంది భావ సౌందర్యం, అంతర సౌందర్యం. భావ సౌందర్యం ఎట్టొస్తుంది? అంతర సౌందర్యం సత్యము, మంచితనాలు, వాస్తవీకరణ తమలో మెదిలే విషయం. వారిని కలిసివదం చేస్తున్న సహించటం వల్ల విజయ పదంలో ఉన్న గొప్ప కళాకారులు కూడా పతనం అవుతున్నారు. మంచి పాయింట్. కళను అనుకరించటం, పాశ్చాత్య సంగీత తీవ్ర శబ్దాలు కూడా పెద్ద మోతాదులో ప్రమాదకాలే. కళలను అనుకరించటం, పాశ్చాత్య సంగీతాలు, తీవ్ర శబ్దాలు కూడా పెద్ద మోతాదులో ప్రమాదకరాలే. ఆ సంగీతం బారిన పడ్డవారు మాదక ద్రవ్యాలను ఉపయోగించి, ఆ శబ్దాన్ని తట్టుకోలేక మాదక ద్రవ్యాలను ఉపయోగించి తమ చిరాకుకు జో కొడతారు. వల్ల చిరాకు పెరిగిపోతుంది. అది ఆ సంగీతం కంటే మరింత హానికరం. సంగీతం కన్నా కూడా మరింత హానికరం. అవన్నీ కలిసి మరింత ప్రమాదకంగా పరిగణిస్తాయి. ఇంకా కొన్ని సినిమాలు కూడా ప్రమాదకరాలు ప్రోత్సహిస్తాయి. అందుకే ఆ దయ్యాన్ని ఇంటి నుంచి తరిమి వెయ్యాలి అని మాస్టర్ మౌర్య అంటారంట. ఎలాంటి సినిమాలు చూడాలి అనేది పత్రిసార్ చాలా బాగా చూడటనమాట. కాబట్టి అలాగా ఉంటాయి. ఆ ప్రమాదకర అంతరాత్మ యొక్క నిజమైన సృజనాత్మక చర్యను సజీవంగా వెల్లడించే రేడియో ధార్మికతను నిరోధించటమే కాక శ్వేత శక్తులు ప్రవాహాన్ని కూడా వ్యక్తీకరిస్తుంది. మానవాళి మొత్తం ఈ ప్రమాద పొర కమ్మినప్పుడు అధిష్టాన శక్తులు అదుపు చేయగల శక్తులు గాని మానవాళి నుంచి సచేతన ప్రతిస్పందన వచ్చే పరిస్థితులు సృష్టించలేవు. మానవ చరిత్రలో అనేక జాతులు విచ్ఛిన్నమైన కారణం ఇదే. మానవ పరిగణంలో జాతుల్లో ఈ రకంగా ఇబ్బంది పడ్డాయి. మన గ్రహాంతక ప్రమాదకర విషంతో కలవనప్పుడు మాత్రమే మహామునికి ఘనసూర్యుడు నక్షత్ర మండలాల ద్వారా మనపై వారి సందేశాలు నమోదు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఆ విషకారకాలు ఉంటే ఎట్లొస్తే ఆ సందేశాలు మనలోకి? అనేక సమూహాల్లో ఉపదేశం సమూహాల నుంచి లేదా సమావేశాల నుంచి చికాకును దూరంగా ఉండాలన్న నియమం ఉందంట అంతకుముందు. అనేక సమూహాల్లో ఉపదేశం సమూహాల నుంచి లేదా సమావేశాలు జరుగుతున్నప్పుడు చికాకు నుంచి దూరంగా ఉండాలని నియమం ఉందంట. నాయకుడు సభ్యులతో మీకు ఎవరి పట్ల అయినా పగ ఉంటే సమావేశానికి రావద్దని చెప్పేస్తారట.
అటువంటి వారు సమూహాన్ని, సమావేశాన్ని, సభ్యుల్ని అందరినీ కలుషితం చేసేస్తారంట. ఒక మీటింగ్ జరుగుతుంది, ఎవరో వచ్చారు, ఆ రకంగా అందరూ కలుషితం అయిపోతున్నారు. కాబట్టి అప్పట్లో రావద్దు అనే నియమం ఉందంట. అభివృద్ధి చెందిన సభ్యులు చిరాకు యొక్క దాడి అంతమయ్యే వరకు ఆ సమూహ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండమని సూచించబడతారు అంటారు. నాయకులు, కుటుంబాలకు కూడా అదే సూచన ఇవ్వబడతాయి. నాయకులకి, కుటుంబాలకి అదే సూచన ఇవ్వబడతాయి. గాలి మిరియాల పొడి ఉంటే అందరూ తుమ్మటం మొదలు పెడతారు కదా. మిరియాల పొడి గాలి కనుక ఉందా అందరూ తుమ్మటం మొదలు పెడతారు కదా. ప్రమాదకర విషయం కూడా అదే విధంగా వ్యాప్తిస్తుంది. చూడండి పాయింట్. ఒక గాలికి మిరియాల పొడి కనుక ఏదన్నా అయితే అందరూ తుమ్మటం, దగ్గు వస్తుంది కదా. అలాంటిదే ప్రమాదకర విషయం కూడా అదే విధంగా వ్యాపిస్తుంది అని బోధనలో చెప్పబడింది. ఇది మంచి పాయింట్. అసలు నిర్ణయాత్మక చర్యలు చేపట్టే సమావేశాలను నాయకులు ఆత్మస్థాయిలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ ఏర్పాటు చేస్తారంట. చిరాకుతో తీసుకున్న నిర్ణయాలు వినాశకర ఫలితాలకు కానీ లేక ఓటమికి కానీ దారి తీస్తాయని వారు భావించేవారు. చూడండి ఇక్కడ ఈ రకంగా ఇప్పుడు జరుగుతుందంతా ఇదే. అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అని భౌతికంగా ఉన్నోళ్ళే తెలవదు. ఇది ఆధ్యాత్మిక రహస్యం. ఇప్పుడు జరుగుతుందని ఇయే. చిరాకుగా ఉన్న వాతావరణంలో చీకటి శక్తులు తమ ప్రభావం చూపుతాయి. నిర్ణయాలు నిశ్శబ్దంతో ప్రశాంతంగా తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంతో ప్రశాంతంగా తీసుకోవాలి. ఇలా జరుగుతున్న ప్రపంచాల్లో జరుగుతుందంతా ఇదే. కాబట్టి ప్రశాంతి. అస్తవ్యస్త ఆలోచన కంటే అగ్నితత్వానికి చిరాకు పుట్టించేది వేరే ఏది లేదు. అస్తవ్యస్త ఆలోచన కంటే అగ్నితత్వానికి చిరాకు పుట్టించేది వేరేది ఏది లేదు అని బోధన చెబుతుంది. ఒక వ్యక్తి అనేక కారణాల వల్ల అస్తవ్యస్త ఆలోచన ధోరణికి లోనవుతున్నాడు. అవి ఏంటి, వేటికి అస్తవ్యస్తంగా లోనవుతున్నాడు అనేది మనం తెలుసుకున్నాం. వ్యక్తిత్వంలో సమగ్రత లేకపోవటం, వ్యక్తిత్వంలో సమగ్రత లేకపోవటం. 2, ప్రమాదము, భయము, ద్వేషము, సందేహాల వల్ల వ్యక్తిత్వ సమగ్రతను కోల్పోవటము. వ్యక్తిత్వం అంటే వికాసం చెందటం. ఇక్కడ గుర్తుంచుకున్న పాయింట్ అంటే నువ్వు వ్యక్తిత్వ వికాసం చెందాలి అంటే వ్యక్తిత్వ వికాసం అన్నమాట. 3, బలహీనమైన పునాది వల్ల సందిగ్ధత. పునాది సరిగా లేదు, సందిగ్ధత వస్తుంది అక్కడ ఏదన్నా ఉంటే. దుష్ట ప్రతికూల ఆలోచనల వల్ల మెదడుకు నష్టం కలగటం. అధిష్టాన ప్రణాళికకు వ్యతిరేకంగా ఉండటం. పైనుంచి వచ్చిన దానికి మనం వ్యతిరేకంగా జీవించటం. వాస్తవాలు తెలిసిన తన జ్ఞానాన్ని, నమ్మకాన్ని విరుద్ధంగా జీవించటం. నీకు ఒక సత్యం తెలిసింది, దాని విరుద్ధంగా జీవిస్తే. ఉద్రేకంగా ఉన్న ఉద్వేగ శరీరపు గ్రహత్యత. మాదక ద్రవ్యాలు, పొగ త్రాగటం, లైంగిక శక్తిని వృధా చేయటం సరికాని ధ్యాన పద్ధతులు. కొన్ని మనోవ్యాయామాలు పరిపక్వత పొందక మునిపే గత జన్మల గురించి తెలుసుకోవటం ఓ తరిడై ఉంది. దానంతరం దాని ఓపెన్ కావాలి. కొన్ని దేశాల్లో దాన్ని సర్జరీ చేసి తెలుసుకుంటున్నారు. అది కూడా ఉంది టెక్నిక్. కానీ దానంతరం దాన్ని చేస్తే, కాబట్టి కొన్ని వ్యాయామాలు పరిపక్వత పొందక మున్మే గత జన్మల గురించి తెలుసుకుంటే ఎట్లా? అంతర్కాంతికి సందిగ్ధత పొందక ముందే దానిని అతిగా వెలవరించటం. ఏది? వ్యక్తిత్వంలో మన అస్తవ్యస్తంగా ఉండటానికి ఈ కారణాలు. అస్తవ్యస్త ఆలోచన ధోరణి శృతి చెయ్యని వాయిద్యాన్ని వేడటం వంటిది. వికసిస్తున్న 12 దళాల కమలములతో శిరోకేంద్రాలు సహస్రార సమగ్రతను శృతిలోని లేకపోవటం వల్ల, అంటే సహస్రాల శృతిలో లేకపోవటం వల్ల ఆలోచనలు సక్రంగా ఉండవు. మన ఆలోచనలు సక్రంగా ఉండదు. దానికి బీజం, పెంపుదల లక్ష్యం ఉండవు. అటువంటి ఆలోచనలు అంతరిక్షంలోని అగ్నితత్వానికి, మనిషి యొక్క ప్రాణమయ కోశానికి చిరాకు తెప్పించింది. అంతరిక్షంలోని అగ్నితత్వానికి, అగ్ని అంటే ఏంటి? మనం ధ్యానం చేసేది అగ్నితత్వం. ఇదంతా మనిషి యొక్క ప్రాణమయ కోశానికి చిరాకు తెప్పించింది. హింసాయుత ప్రతిచర్యలను సృష్టిస్తుంది.
మనుషులు పరిపూర్ణ లేని ఆలోచన వైపు నడపకుండా ఉండటం ముఖ్యం. ఉదాహరణకు 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళ జీవితాల్లో విపరీత పరిణామాలు వస్తాయి. ఇది సత్యమే. గంభీర ఆలోచన ధోరణి పెంపొందించుకునే ముందు వారు బలమైన భౌతిక, ఉద్వేగ, నైతిక మరి అభిలాషాలకు పునాది కలిగి ఉండాలి. భౌతికంగా, ఉద్వేగంగా, నైతికంగా కలిగి ఉండాలి. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారిలో చాలా మందికి ధ్యానానికి సిద్ధంగా ఉండరు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసులో వారిలో చాలా మంది ధ్యానానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే వారి భౌతిక, ఉద్వేదిక అభివృద్ధి సరైన జీవన విధానంలో వ్యక్తీకరించబడాలి. అంటే భౌతిక శరీరం కరెక్ట్గా ఉండాలి, ఉద్వేదిక శరీరం కరెక్ట్గా ఉండాలి. మనసు లేదా మెదడుపై పరిణితి చెందక ముందే పడిన ఒత్తిడి, మనసు లేదా మెదడుపై పరిణమత చెందక ముందే పడిన ఒత్తిడి అస్తవ్యస్తమైన ఆలోచన ధోరణిగా పరిణమించి క్రమంగా ప్రమాదకరమైన చిరాకు దారితీస్తుంది. వాళ్ళు ధ్యానం చేయాలంటే ఇగో ఇన్ని రకాలు ఉన్నాయి. బోధనలు బలవంతంగా చేయకూడదు. అసలు ఎక్కడ కూడా బోధనల్ని బలవంతంగా చేయదు. తద్విధంగా సంసిద్ధంగా ఉన్నవారు వచ్చి దైవ సామ్రాజ్యాన్ని బలవంతంగా తీసుకుంటారు. బోధనలో ఒత్తిడి, చిరాకు మధ్య భేదం ఉంటుంది. బోధనలో ఒత్తిడి, చిరాకు మధ్య భేదం ఉంటుంది. ఆ రెండింటి మధ్య సూక్ష్మ భేదం ఉంటుంది. ఒత్తిడి అనేది శ్రమ పడటం కోసం లేదా ఉన్నత ప్రకంపన పొందటం కోసం శక్తిని కూడగట్టుకోవటం. ఒత్తిడి అనేది శ్రమ పడటం కోసం లేదా ఉన్నత ప్రకంపన పొందటం కోసం శక్తిని కూడగట్టుకోసం. చిరాకు అంటే ఏంటి? సమరేఖ మరి సమగ్రతో ఉన్న వ్యవస్థను వేరువేయటం. చిరాకు అంటే సమరేఖ, సమగ్రత ఉన్న వ్యవస్థను వేరు చేయటం. ఒత్తిడి ఉన్నతీకరించే విధానం చిరాకు ఉన్నతీకరణకు కోల్పోయేటట్లు చేసి, ఒత్తిడి ఉన్నతీకరించే విధానము చిరాకు ఉన్నతీకరణకు కోల్పోయేటట్టు చేస్తుందంట. సందిగ్ధతను సృష్టించటం. ఒత్తిడి ద్వారా దేన్నైనా సాధించవచ్చు, కానీ చిరాకుతో అపజయం పాలవుతారు. ఒత్తిడితో ఏదైనా మీరు సాధించవచ్చు, కానీ చిరాకుతో అపజయం పాలవుతారు. ఆధ్యాత్మిక ఒత్తిడి పెరిగే కొద్దీ, గుర్తుంచుకోండి, మంచి పాయింట్, ఆధ్యాత్మిక ఒత్తిడి పెరిగే కొద్దీ స్వీయ ప్రయత్నం చేస్తారు, కానీ చిరాకు అనేది స్వీయ ఓటమి తాలూకు చర్య. స్వీయ ఓటమి తాలూకు చర్య. చిరాకు గురైన వ్యక్తి తనపై అదుపు కోల్పోతాడు. ఎక్కడైతే చిరాకుంటో మనమే అదుపు కోల్పోతాడు. తన తీర్పు అదుపు లేక విషయాన్ని వక్రీకరించబడిన ప్రతిబింబాలుగా చూస్తాడు. వాడికి చెప్పే వినేదాంట్లో వాటిని వ్యతిరేకంగా చూస్తాడు. చిరాకు హృదయంలోని విద్యుత్ ప్రవాహాలు అవరోధం కలిగించి ఆ ప్రవాహం కొన్ని శరీర భాగాలు చేరకుండా నిరోధిస్తుంది. చిరాకు హృదయ మాధ్యాన్ని వ్యాపించనీయదు. ఆధ్యాత్మిక శ్లోకాలు నేర్చుకొని ఒల్లివేయటం, దైవనామాలను ఉచ్చరించటం చిరాకు తగ్గిస్తుంది. భగవద్గీతలో ఒకటి చెప్పారంట, నేను కానీ నువ్వు కానీ ఈ రాజులందరూ కానీ లేని కాలము ఎన్నడూ లేదు. భగవద్గీతలో నేను కానీ నువ్వు కానీ ఈ రాజులందరూ కానీ లేని కాలం ఎన్నడూ లేదు. మనమందరం నశించే కాలం కూడా ఎన్నడూ ఉండబోదు అన్న వాక్యం వెళ్ళవేయండి. మళ్ళా చదువుతుంది చూడండి, నేను కానీ నువ్వు కానీ ఈ రాజులందరూ కానీ లేని కాలం ఎన్నడూ లేదు, మనమందరం నశించే కాలం కూడా ఎన్నడూ ఉండబోదు అన్న వాక్యాన్ని వెళ్లివేయండి అని భగవద్గీతలో ఉందంట. రోగి చిరాకు లేకపోతే దూరం నుంచి స్వస్థత కలిగించవచ్చు. ఒక స్వస్థత ఇవ్వాలి, వాళ్ళలో చిరాకు లేకపోతే స్వస్థత కలిగించు. నాడీ కేంద్రాల అగ్ని కీలకల వలె అగ్ని ప్రసాదాన్ని స్వీకరిస్తాయి. అయితే రోగి చిరాకుతో ఉంటే అతని నాడీ కేంద్రాలు స్వస్థత శక్తి ప్రవాహాన్ని తిరస్కరిస్తాయి. ఒకవేళ మనం చేయాలన్నా తిరస్కరిస్తాయి. చిరాకు నాడీ ప్రవాహాన్ని విషకారాలతో నిరోధిస్తుంది. మనం ఏదో చెప్పాము, ఒక హెల్ప్ చేశాము, కానీ అక్కడ లోపల వాడికి అది ఉంది కాబట్టి తిరస్కరిస్తాయి. కాబట్టి చిరాకు దృష్టిని మందగింపజేసి, చిరాకును ఏం చేస్తుంది? దృష్టిని మందగింపజేస్తుంది అంటే గుర్తుంచుకోండి, పాయింట్ రాసుకుంది. చిరాకు దృష్టిని మందగింపజేసి కళ్ళ నుండి ప్రవహించే శక్తిని నిరోధిస్తుందంట. నీలో
శక్తి నిరోధిస్తుంది, కళ్ళల్లోని జీవశక్తిని పీల్చుకుంటుందంట. ఇది మంచి పాయింట్, రాసుకోండి. చిరాకు దృష్టిని మందగింపచేసి కళ్ళ నుండి ప్రవహించే శక్తిని, నీ కంట్లో నుంచి ప్రవహించే శక్తిని నిరోధిస్తుందంట. కళ్ళలోని జీవశక్తిని పీల్చుకుంటుందంట ఆ చిరాకు, అంటే దానికి ఆహారం అని. కొన్నిసార్లు దుష్టత్వం విజయం పొందినట్లుంటది. ఎందుకు? అది మంచితనము అస్థిరత వల్ల. అయితే ఆ దుష్టపు ఆధిపత్యము స్వల్పకాలమేనని మనోవైజ్ఞానిక పద్ధతుల ద్వారా నిర్ధారించబడింది. దుష్టత్వం ప్రమాదకరంతో కలిసి ముందుగా బలమైన మెరుపును సృష్టించిన నెమ్మదిగా అది క్షీణించి చివరకు తన స్వీయ మూలాన్నే నాశనం చేస్తుంది. నెమ్మదిగా మన మూలాన్నే నాశనం చేస్తుంది. అంటే ఒకవేళ అగ్ని పాక్షికంగా ప్రతీకరించబడినా అది పెంపొందటం ఆగదు. కనుక ప్రమాదకర విషయం విచ్ఛిన్నమవటం మొదలైన దానికి విరుద్ధంగా అగ్ని పూర్తిగా బలోపేతమవుతుంది. కనుక ముందుగా దుష్టత్వపు దాడిని ఓర్చుకుంటే దుష్టత్వం దానంతట అదే నాశనం అవుతుంది. ఇది పాయింట్. దుష్టత్వానికి మంచికి మధ్య ద్వంద్వ యుద్ధంలో విషానికి అగ్నికి మధ్య పోరాటంలో రెండోది క్రమంగా పెంపొంది విషం తనను కలిగి ఉన్న వారినే పాడు చేస్తుంది. ఆ విషం తనను కలిగిన వారినే పాడు చేస్తుంది. నిమ్మనతకు ఔతన్యానికి మధ్య యుద్ధంలో పరిణితి చెందిన చైతన్యం దుష్టత్వాన్ని ఎదుర్కొని నిలబడుతుంది. ఏంటిది చైతన్యం అంటే? మన సాధన, మన ఆహారాలు శుభ్రం చేసుకోవటం, మన శరీరాలకు కావాల్సిన జ్ఞానం ఇస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? అది వచ్చినా కానీ ఓడింపబడతాయి. యుద్ధంలో చెందిన చైతన్యం ఎదుర్కొని నిలబడుతుంది. ఇది గుర్తుంచుకొని శక్తిని కూడబెట్టడం కోసం మాత్రమే కూడబెట్టడం కోసమా కాకుండా ఓర్పుని పెంపొందించుకోవాలి. ఈ పాయింట్ రాసుకోవాలి. ఓర్పుని పెంపొందించుకోవాలి. పెంపొందించుకుంటేనే మనము మన చైతన్య స్థాయిని పెంచుకోవచ్చు. వెలుతురు చీకటిని మింగివేస్తుంది అన్న సత్యాన్ని మనోవైజ్ఞానిక ఆధారం. అంటే ఓర్పు అనే పాయింట్ మన దగ్గర కంపల్సరీ ఉండాలి. ప్రమాదకరంగా ఉండటం స్వీయ వినాశకం. ఈ విషాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళు క్రమంగా ఆ విషంతోనే ఓడింపబడతారు. ఏదైనా దాడి చేసినప్పుడు దుష్టత్వాన్ని ఎదుర్కొని ప్రశాంతత ఉదాత్మలతో తటస్థంగా ఉండాలి. ఏదన్నా వచ్చినప్పుడు అట్లా ప్రశాంతత ఉదాత్త తటస్థంగా ఉండాలి. తన సమతుల్యతను కాపాడుకొని మనోశక్తిని లేదా అగ్నిని మేల్కొన్నప్పుడు అతను విషం మోస్తున్న వారి కంటే ఉన్నతమైన పరిస్థితిలో ఉంటాడు. ఇక్కడ ఏం చేయాలి? మనోశక్తిని అగ్నిని మేల్కొన్నప్పుడు అతను విషం మోస్తున్న వారి కంటే కూడా ఉన్నతమైన పరిస్థితిలో ఉంటాడు. ప్రమాదకారాన్ని అనుమతించి దుష్టత్వాన్ని తిరస్కరించినప్పుడు మాత్రమే దుష్టత్వం నిలిచి ఉంటది. ఇది మానవాళి మొత్తం ఇంకా నేర్చుకొని పాఠం. ప్రమాదకరమైన ఓటమితోనే ఆత్మలో అగ్ని పెంపొందుతుంది. మానవాళి మొత్తం ఇంకా నేర్చుకొని పాఠం. ప్రమాదకరమైన ఓటమితోనే ఆత్మలో అగ్ని పెంపొంది. ప్రమాదకర విషయం తాను ఏ డబ్బాలో నిలవించబడుతుందో ఆ డబ్బానే తగలబెట్టడం ఆమ్ల యాసిడ్ వంటిది. విషాన్ని ఉత్పత్తి చేసిన అనేక సమూహాలు దేశాలు శాశ్వతంగా నశించిపోయాయి. చూడండి, మంచి పాయింట్ ఇక్కడ. ఆ రకంగా ఉన్న దేశాలు నశించిపోయాయి. వాళ్ళను అనుసరించే వారికి కూడా అదే జరిగింది. ఎవరైతే ఆ మార్గాల్లో అనుసరించారో కూడా అదే జరిగింది. అయితే అగ్ని పెంపొందుతుంది. అగ్నికి కలిగి ఉన్నవారు వృద్ధి చెందుతారు. ఎట్లొస్తుంది అగ్ని? లోపల జఠరాగ్ని. అగ్ని మనం చేసేదంతా కూడా అగ్ని సాధనలో అంతా. సామూహిక అగ్నితో శృతిలో ఉండటం చిరాకును అనేక్యతను తప్పించుకోవటం తోడ్పడుతుందని ప్రజలు చాలా క్రితమే తెలుసు. లయంగా అడుగులు, నాట్యము, గానము, సంగీతం అన్ని మార్మిక పాఠశాలలో బోధించేవారు. లయబద్ధత అనేది సమగ్రతకు ప్రతినిధి. అది వివిధ శరీర కేంద్రాల్లో
అగ్ని విడుదల చేసి వారి పరస్పర బంధాన్ని నియంత్రిస్తుంది. ఈ పాయింట్ రాసుకోండి. లయగా అడుగులు అంటే నాట్యము, గానము, సంగీతం అని మార్మిక పాఠశాలలో బోధించేవారు అప్పట్లో. వారు లయబద్ధత అనేది సమగ్రత ప్రతినిధి. అది వివిధ శరీర కేంద్రాల్లో అగ్ని విడుదల చేస్తుందంట లోపల. వారి పరస్పర బంధాన్ని నిరంతరిస్తుంది. ఉద్వేగ లయ కంటే భౌతిక లయ భిన్నమైనది. భౌతికమైన లయ భిన్నమైనది. ఉద్వేగ లయ మనో అంతరావ బోధ, ఆత్మిక పరిణామ, దివ్యాలకు భిన్నమది. లయకు చెందిన శక్తిని దాని తలానికి చెందిన దానికి వ్యక్తీకరిస్తూ ఉంటది. ఈ విధంగా కొన్ని లయబద్ధమైన చలనాలు ప్రాణమయ, సూక్ష్మమయ, మనోశక్తులను ప్రసారం చేస్తాయి. అవి ఉన్నత శక్తులను కూడా ప్రసారం చేస్తాయి. కొన్ని లయలతో ఒక సమూహము రాశి చక్రపు శక్తులను ప్రసరించడం కూడా సాధ్యమే. ఒక్క చిహ్నానికి ఒక్కో విధమైన శక్తి ప్రవాహం జరుగుతుంది. లయలో కూడా ఒక్కొక్క చిహ్నం ఉంటుంది. లయబద్ధమైన జపానికి కూడా అంతే ప్రభావం ఉంటుంది. లయబద్ధమైన జపానికి కూడా అంతే ప్రభావం ఉంటుంది. దానికి నుంచి ప్రసరించే శక్తి భౌతిక తలంపైనే కాక సూక్ష్మ మనోతలాలపై కూడా ప్రసరించబడుతుంది. లయబద్ధమైన కదలికలతో శక్తి ప్రాణమయ భౌతిక తలాల్లో ప్రసరిస్తుంది. భౌతిక, ప్రాణమయ, సూక్ష్మయ, మనోతలాల్లో శక్తి ప్రసరణకు లయబద్ధమైన నృత్యం, భౌతిక, ప్రాణమయ, సూక్ష్మయ, మనోతలాల్లో శక్తి ప్రసరణకు లయబద్ధమైన నృత్యము, గానము అత్యున్నత మార్గం. ఈ విధంగా ప్రసరించబడిన మనోశక్తి నాడీ మండలాన్ని, గ్రంథులని, కేంద్రాలను శుద్ధి చేసి మనిషిని ప్రమాదకరంగా మారకుండా చిరాకు పడకుండా రక్షిస్తుంది. లయబద్ధంతో ఉన్న మనిషి అనేక జ్వాలలతో వెలిగిపోతాడు. లయ స్వాస్తికతను పెంపొందుతుంది. అస్తవస్తమైన లయ అనేకత కలిగిన రాగాలతో మిళితమైన విషకారాలను పెంపొందిస్తుంది. ఈ లయలో కూడా అస్తవ్యస్తమైన లయలు అనేకతను కలిగిన రాగాలతో మిళితమైన విషకారాలను పెంపొందిస్తుంది. కొన్ని పక్షులు స్వరాలు చిరాకు పుట్టిస్తే మరికొన్ని ఆహ్లాదాన్ని పంచుతాయి. పక్షుల్లో కూడా కొన్ని ఇది చేసినప్పుడు మనలో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, కొన్ని అయితే మృదుగా ఉంటాయి. అట్లా ఉంటుంది ఆ పంచది. దీన్ని క్యాబేజీ రాసుకోండి ఇక్కడ. క్యాబేజీ, ఆస్ రాగస్, సారాయి, మాదక ద్రవ్యాలు, మాంసం విషాలను పెంచి పోషిస్తుంది. క్యాబేజీ, ఆస్రాగన్, సారాయి, మాదక ద్రవ్యాలు, మాంసం విషాలను పెంపొందిస్తాయి. లయబద్ధమైన జపం కదిలకలు లేకుండా నృత్యం చేయాలనుకున్న సమూహాలు ఈ ఆహారాలు తీసుకోకూడదు. లయబద్ధకమైన కదలికలు లేకుండా నృత్యం చెయ్యాలనుకున్న వారు ఈ ఆహారాలు తీసుకోదు. ఏమిటి? క్యాబేజీ, ఆస్ట్రాగాన్, సారాయి, మాదక ద్రవ్యాలు, మాంసం విషాలను పెంపొందిస్తాయని చెబుతున్నాడు సార్. అసహించుకోవటం అనేది ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా వ్యాపించింది. అసహించుకోవటం ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా వ్యాపించింది. అది కాలేయంపై ప్రభావం చూపుద్దంట. అసహించుకునే వాళ్ళంతా కాలేయంపై ప్రభావం, అంటే లివర్ మీద ప్రభావం చూపి కొన్ని సూక్ష్మ జీవులు, అంటువ్యాధులు కారణభూతమైన వాటికి దారి తీస్తుంది. అక్బర్ చక్రవర్తి ఎవరిలోనైనా అసహాన్ని పసిగడితే సంగీతకారులని కొత్త లయతో ప్రయత్నించమని చెబుతాడంట ఆయన. ఆ రకంగా ఉన్న వాళ్ళని లయని మార్చమని చెప్పేవాడు. అది అంటువ్యాధిని ప్రబలనీయదు, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే లివర్ మీద పడుద్దంట. చిరాకు అసహించుకోవటానికి దగ్గర సంబంధం ఉంది. అసహ్యమే చిరాకు ద్వారం. మన దగ్గర అసహ్యం ఉందంటే అదే ద్వారం, లోపలికి చిరాకు రావటానికి ద్వారం. అది పాయింట్ రాసుకోండి. ఎక్కడైతే అసహ్యం అనేది మన దగ్గర ఆ గుణం ఉందో, చిరాకి ముఖద్వారం, ఇంటికి తాళం తీసి లోపల పిలిచినట్టే. అది ఉద్వేగ శరీరంలో మొదలై
మనో శరీరానికి పాకి నరాల్లో దిగివచ్చి చిరాకు పుట్టిస్తుంది. మీరు తలుపు తీసి ఆహ్వానించినప్పుడు ఎక్కడికి పోతుంది? మనోమయ శరీరం, మూడో శరీరంలో పోయి నరాలకు దిగివచ్చి చిరాకు పుట్టిస్తుంది. అసహ్యం ద్వేషానికి, చిరాకుని, విషాన్ని కూడా తెస్తుంది. ప్రమాదకర ధోరణి అసహ్యంతో కలిస్తే అనేక అవయవాలలో వినాశకర వ్యాధులు ఏర్పడి ముఖ్యంగా కాలేయం పై ప్రభావం చూపుతుంది. ప్రమాదకర తత్వాన్ని గాఢ కుదుపు షాక్ ద్వారా నాశనం చేయవచ్చు. చూడండి, ఇక్కడ కాలేయం ఎందుకు దెబ్బ కొట్టుద్ది? కాలేయం లివర్లో తేడా వచ్చిందంటే పచ్చికర్లు ఇవన్నీ ఉంటాయి కదా, అసలు ఎందుకు వస్తుంది అని అంటే అసహ్యం, ద్వేషం. తరచూ యాదృచ్ఛికంగా ఏర్పడే కుదుపులు కంటి చూపును, వినికిడిని, శక్తిని తిరిగి తెస్తాయి. అంటే ఘనీభవించిన విష పదార్థం శరీరం నుంచి హఠాత్తుగా వెళ్ళగొట్టబడుతుంది. అందుకే పక్షవాతం వంటి రోగాలు కుదుపులకి గురి చేస్తారు. తరచూ యాదృచ్ఛికంగా ఏర్పడే కుదుపులు కంటి చూపును, వినికిడి, శక్తిని తిరిగి తెస్తాయి. అంటే ఘనీభవించిన విష పదార్థము శరీరం నుంచి హఠాత్తుగా వెళ్ళగొడుతుంది. అందుకే పక్షవాతం వంటి రోగాలు కుదుపులకి గురి చేస్తాయి. ఈ పాయింట్ రాసుకోండి. తరచు యాదృచ్ఛికంగా ఏర్పడే చూస్తే భౌతిక శరీరములో పుండు మనకు తెలుసు. భౌతిక శరీరంలో పుండు మనకు తెలుసు. అయితే సూక్ష్మ శరీరంలో కూడా పుండ్లు ఉంటాయంట. భౌతిక శరీరంలో పుండ్లు చూస్తున్నాం, కానీ అది ఎక్కడ ఉంటుంది? సూక్ష్మ శరీరంలో కూడా ఉందంట ఆ పుండు. అవి విష పదార్థం వల్ల, నిమ్న కోరికల వల్ల ఏర్పడతాయి. లోపలున్న విష పదార్థము నిమ్మనంటే తక్కువ స్థాయి కోరికలు, అంటే లో ఎనర్జీ కోరికల వల్ల ఏర్పడతాయి. సూక్ష్మ శరీరంలో ఉన్న వీటిని భౌతిక శరీరంపైకి నెట్టడం ద్వారా ప్రకృతి వాటిని స్వస్థత చేకూర్చే ప్రయత్నం చేస్తుంది. భౌతిక శరీరం అనారోగ్యాలతో చాలా వరకు సూక్ష్మ శరీరాలు స్వచ్ఛీకరణమే. భౌతిక శరీరం మీద ఉన్నదంతా కూడా లోపల సూక్ష్మ శరీరంలో ఉంది. ఇదంతా సూక్ష్మ శరీరంలోని అనారోగ్యం పోగొట్టాలంటే అది భౌతిక శరీరంపై ప్రతీకరించబడవలసిందే. అది మీరు చూడలేరుగా సూక్ష్మ శరీరం. కాబట్టి భౌతిక శరీరం మీద వస్తేనే కదా మీకు కానొచ్చేది ఏదైనా, కానీ అది లోపల కూడా ఉన్నది అని చెబుతున్నాడు. సూక్ష్మ శరీరాలు అల్సర్ ఏంటి? భూమిపైన వదిలించకపోతే అవి సూక్ష్మ లోకాల్లోని పోబడతాయి. భౌతిక శరీరం నుంచి వదిలిపోవటం అంటే ఆధ్యాత్మిక అల్సర్ నుంచి విముక్తి పొందటం కాదు. భూమిపైన వదిలించకపోతే అవి సూక్ష్మ లోకంలోకి తీసుకుపోతాయంట. భౌతిక శరీరం నుంచి వదిలిపోవటం అంటే ఆధ్యాత్మిక అల్సర్ నుంచి విముక్తి పొందటం కాదు. ఆరపై మిగిలి గమనించగలిగిన మరకలు వివిధ ఆధ్యాత్మిక అల్సర్ సూచనలుగా గ్రహించటము. తర్వాత ఆందోళన, దుఃఖము, అగాధం. ఆందోళనకు గురయ్యేవాడు కాలిపోతున్న ఇంట్లో ఉన్నట్టు. ఆందోళనకు గురయ్యేవాడు కాలిపోతున్న ఇంట్లో ఉన్నట్టు. అగ్నిజ్వాలలు అతన్ని కబళించి చేస్తాయి. అతను ఎంతసేపు ఆ ఇంటి నుంచి బయటికి పడాలన్న కోరికతోనే ఉంటాడు. అరకర ఆలోచనలు అతనిలో చిరాకు తెప్పిస్తాయి. ఆ రకంగా ఉన్నాడు. అరకొర ఆలోచనలు చిరాకు తెప్పిస్తాయి. ఈ అస్తవ్యస్తం వల్ల భయం పుట్టి అతను స్తంభించిపోతాడు. కనుక ఆందోళన మానివేయాలి అయితే ప్రశాంతంగా ఉండటం అంటే అనుభూతి లేకపోవటం, చర్య తీసుకోకపోవటమే కాదు. ఆందోళన చింతనలో సొంతను పొందటానికి తూర్పు దేశాల వాళ్ళు ఈ క్రింది పాట పాడేవారంట. తూర్పు దేశాలు ఏంటది విందాము. నాకు తెలిసినగా నేను పాడాలనుకుంటున్నాను. ఏదో చిన్న 2, 4, 6, 8. నేను నా హృదయాన్ని చింతతో నింపను. నేను గతము గురించి చింతించను. నేను నా హృదయాన్ని చింతతో నింపను. నేను గతము గురించి
చింతించను. ఎందుకంటే నేను దానిని మార్చలేను. ఎందుకంటే నేను దానిని మార్చలేను. నేను వర్తమాన విషయాలు గురించి చింతించను. నేను వర్తమాన విషయాలను గురించి చింతించను. ఎందుకంటే వాటితో నేను వ్యవహరించగలను. ఎందుకంటే వాటితో నేను వ్యవహరించగలను. నేను భవిష్యత్తు గురించి చింతించను. ఎందుకంటే భవిష్యత్తు ఎప్పుడు అందంగా ఉంటదని నాకు తెలుసు. ఎందుకంటే భవిష్యత్తు ఎప్పుడు అందంగా ఉంటదని నాకు తెలుసు. నేను నా దర్శనము వైపు సరి అయిన మార్గములో నడుస్తాను. నేను నా దర్శనము వైపు సరి అయిన మార్గములో నడుస్తాను. ఈ రకంగా వాళ్ళు ప్రతిరోజు పాడుకుంటారంట. ఇచ్చారు సార్. దీన్ని విశ్లేషమైన సరైన దిశలో ప్రణాళిక వేయటంతో మన చైతన్యాన్ని పెంచుకుంటే, విశ్లేషమైన సరైన దిశలో ప్రణాళికలు వేయటంతో మన చైతన్యాన్ని పెంచుకుంటే చింత దూరం అవుతాం. అంటే ఒక విశ్లేషణ ఏమున్నాయి అనేది విశ్లేషించుకొని ఒక ప్రణాళిక టైము ఎట్లా దీన్ని బయటికి అంటే అప్పుడు చింత దూరం అవుతుందంట. ఆందోళన నిమ్న తలాలలో, నిమ్నం అంటే తక్కువ ఎనర్జీ లోయర్ వాళ్ళని నిమ్న తలాలు అంటారు, ఉంటూ సుడులను సృష్టించటంతో మనిషి దానిలో చిక్కుకుపోతాడు. ఆందోళన నిమ్న తలాలలో ఉంటూ సుడులను సృష్టించటంతో మనిషి దానిలో చిక్కుకుపోతాడు. నక్షత్రాలు మరి అనంతం వైపు చైతన్యం విస్తరిస్తే అతను ఆందోళన తొలగి మనిషి హాయిగా ఉంటాడు. నక్షత్రాలు మరి అనంతం వైపు చైతన్యం విస్తరిస్తే ఎట్లా విస్తరిస్తుంది మన చైతన్యం? అసలు నక్షత్ర లోకాలు ఎన్ని ఉన్నాయి? ఏ ప్లానెట్ నుంచి మనం వచ్చాం? ఏ ప్లానెట్ దేనికి ఉపయోగపడుద్దని ఆ రహస్యం తెలవాలి కదా. అది నీలో తెలిస్తేనేగా నువ్వు కనెక్ట్ అయ్యేది. కాబట్టి కొంతమంది వ్యక్తులు తమ ఆత్మ కాంతిని మెలుకొల్పుతారు, మరి కొందరు దైవ కాంతిని ఆహ్వానం చేస్తారు, మరి కొందరు గాఢ ధ్యానములో తమ చైతన్యాన్ని మూలాన్ని కలుస్తారు. కొంతమంది వ్యక్తులు ఆత్మకాంతిని, మనం ఎక్కడి నుంచి వచ్చాను తెలవలేదు, నేను ఏ ప్లానెట్ నుంచి వచ్చాను, ఆ ప్లానెట్ కాంతి నాకు కనెక్ట్ కావాలి, నేను థైరస్ స్టార్ వరల్డ్ నుంచి వచ్చాను, అది చాలా వెలుగు, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు థైరస్ స్టార్ వరల్డ్ నుంచి నేను వచ్చిన ఆ యొక్క కాంతి నాలో ప్రసరించి ఆ మాస్టర్లందరూ కూడా నాకు కనెక్ట్ కావాలని నేను అనుకుంటా. అట్లానే ఎవరు వాళ్ళు, మరి కొందరైతే దైవ కాంతిని ఆహ్వానం చేస్తారు, మరి కొందరు గాఢ ధ్యానంలో చైతన్య మూలాన్ని కలుస్తారు. అంటే మన మూల చైతన్యాన్ని నేను కనెక్ట్ కావాలి, నేను ఎందుకు వచ్చాను, నాకు ఇదంతా తెలవాలి అనేది మనం కనెక్ట్ కావాలి. కొంచెం ఆందోళన గురైనా వీటిని ఉపయోగించవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధము చీకటి కాలంలో టిబెటన్ మాస్టర్ నిరంతరము అధిష్టానం నిలిచి ఉంటుంది, దైవం ఇంతకు ముందు కంటే మానవాళికి చేరవుతుందని అంటుండేవాడంట. రెండవ ప్రపంచ యుద్ధము చీకటి కాలంలో టిబెటన్ మాస్టర్ నిరంతరం అధిష్టాన్ని పిలిచి నిలిచి ఉంటుంది, దైవత్వం ఇంతకు ముందు కంటే మానవాళికి చేరవుతుందని అంటుండేవాడు. అగ్నిజాల పెంపొందించడం ద్వారా దుష్టత్వాన్ని ఓడించాలి, కానీ చిరాకు ద్వారా కాదు. చూడండి, అగ్నిజ్వాలలు పెంపొందించటం ద్వారా దుష్టత్వాన్ని ఓడించాలి, మనలో ఉన్న దుష్టత్వాన్ని ఓడించాలి, కానీ చిరాకు ద్వారా కాదు. అగ్నిజ్వాల అనేది ఇచ్ఛాశక్తితో
ఇచ్ఛాశక్తి అంటే గుర్తుంచుకోండి, ఇది సంస్కృత భాష. ఇచ్ఛాశక్తి అంటే మనలో ఉన్న మాటలు కానీ, సంకల్పం కానీ, విల్ పవర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇచ్ఛాశక్తి ఈ మాట ఏందని నేను గూగుల్లో దాంట్లో పోయి చెక్ చేసి అసలు ఇచ్ఛాశక్తి ఏంది అంటే సంస్కృతంలో ఇది ఇచ్ఛాశక్తి. స్పష్టమైన దర్శనంతో నిర్ణయాత్మకంగా చర్య తీసుకోవటానికి సంకేతం. చిరాకు వల్ల సరికాని చర్యలకు, ఉద్వేగ అహంకారపూరిత కార్యక్రమాలకు పాల్పడతాము. ఏంది? చిరాకు వల్ల సరికాని చర్యలకు, ఉద్వేగిక అహంకారపు పూరిత కార్యాలకు పాల్పడతాం. అగ్ని ద్వారా పెంపుదల ఒకనొక యోధిని చర్య. అది సర్వాత్మ ప్రకాశం సంపూర్ణంగా వెలుగుతుంటాం. కాంతి. చిరాకు భయంతో సహకరించదు. చిరాకు ఒక అల్ప వాహకం. చిరాకు భయంతో సహకరించదు. చిరాకు ఒక అల్ప వాహకం. నగరాలపై అంతరిక్షంలో పేర్కొన్న అవక్షేపాలను పరిశోధిస్తే, నగరాలపై అంతరిక్షంలో పేర్కొన్న అవక్షేపాలను పరిశోధిస్తే ఆ విష పదార్థాల్లో ప్రమాదకారాలు వంటివే కనిపిస్తాయి. ఆ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది దుష్టత్వపు శ్వాస నుంచి వెలవరించబడిన ప్రమాదకరమని తెలిసిందంట. అంతరిక్షంలో అయితే తెలిసింది. దుష్టత్వంలోకి చొచ్చుకుపోయిన శ్వాస నిస్సేహందంగా హానికర ప్రభావం కలిగి ఉంటుంది. అవయవాల్లో పేర్కొన్న విషం చిరాకు వలన లాలాజలం విషపూరితమై, ఈ పాయింట్ రాసుకోండి, అవయవాల్లో పేర్కొన్న చిరాకు వలన లాలాజలం అంటే నోటిలోనున్న లాలాజలం విషపూరితమై ఆ శ్వాస కూడా విషాన్ని మోసుకెళ్ళ వెళ్ళుద్ది. ఆ రకంగా గనక ఉన్నాము అంటే లాలాజలం విషమైపోయి ఆ విషాన్ని ఎక్కడ తీసుకొని శ్వాసలోకి మోసుకెళ్తుంది. ఎంత దుష్టత్వం నివసించబడుతుందో, అది ఎన్ని రెట్లుగా, ఎన్ని విధాలుగా పెరుగుతుందో, రకరకాల విషాలను మానవ సమూహాలు వెలవరించేవన్నీ కలిసి ఏమవుతుందో తెలుసుకోవటం అవసరం. కుళ్ళిపోయిన ఆహార పదార్థాల నుండి ఏర్పడే విష పదార్థమైన సూక్ష్మ క్రిముల వల్ల, ఈ పాయింట్ రాసుకోండి, కుళ్ళిపోయిన ఆహార పదార్థాల నుండి ఏర్పడే విష పదార్థమైన సూక్ష్మ క్రిముల వల్ల మహానగరాలు, వీధులు వేసే అన్ని రకములైన చెత్త చెదారం ద్వారా ఇది పెరుగుతుంది. ఈరోజు బెంగళూరులో చూస్తే ఎక్కడ పట్టే ఇదే, రోడ్ల నిండా క్లీనింగ్ చేసేవాడు మహానగరం అంటారు, రోడ్ల నిండా ఇదే. ఎట్లా వస్తుంది? కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు. మన ఇంటి చుట్టూ కూడా ఇట్లున్నా కానీ ఇంత ఇబ్బంది వస్తుంది. కుళ్ళిపోయిన ఆహార పదార్థాల నుండి ఏర్పడే విషపూరితమైన సూక్ష్మక్రియల వల్ల మహానగర వీధుల్లో వేసే అన్ని రకమైన చెత్త ద్వారా ఇది పెరుగుతుంది. ఖాళీ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకొని తీరవలసిన సమయం వచ్చింది. ఇంటి వెలుపల మానవ శ్వాసలోను స్వచ్ఛత అవసరం. చిరాకుతో ఉన్న వ్యక్తులు నిశ్వాసలోని ప్రమాదకరాలు అసహ్యతతో గాని, అవమాన తిరస్కారాలతో గాని పోల్చదగినవి. ఆ అసహ్యతలోని ప్రతి చిన్న భాగం ఇతరులపై ప్రభావం చూపి కలుషితం చేస్తుంది. అది వేరే ఇతర త్రావల కన్నా ఎంతో ప్రమాదకరమైనది. అంటే ఎక్కడికెక్కడికి మన ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక మాస్టర్ ఉన్నాడు. ఆ మాస్టరు ఇంటికి ఒకసారి వెళ్ళా, ఇంటి చుట్టూ డస్టే, ఆయన ఒక్క ఇల్లే ఉంది, కానీ ఇల్లు మారడు. కానీ ఇంట్లో పిరమిడ్ ఉన్నాయి, బాగా ధ్యానం చేస్తాడు. కానీ వచ్చి మొన్న ఆది భౌతిక తాపంలో కూడా చిక్కున్నాడు. మాస్టర్ మీరు ఇల్లు మారాలి అన్నాం. చూడు ఎంత తేడా వస్తుంది. ఇదంతా కూడా ఎంతో ప్రమాదకరం. విషపు స్వయం ఉత్పత్తి ఏది సమర్థించదు. అది హత్య, ఆత్మహత్యలతో సమానమైనది. విషపు స్వయం ఉత్పత్తిని ఏది సమర్థించదు. అది హత్య, ఆత్మహత్యలతో సమానమైనది. ఏమాత్రం అభివృద్ధి చెందని మనిషి అయినా ఆ విషం కలిగిన వారిని పసిగట్టగలడు. ఏదైనా అభివృద్ధి చెందిన మనిషి అయినా ఆ విషం కలిగిన వారిని పసిగట్టగలడు. ఎమ్మడే తెలిసిపోద్ది. నిస్సహాయ, ఆందోళన, భయం అతిలో ప్రవేశిస్తుంది. నిస్సహాయము, ఏమీ చేయలేని నిస్సహాయము, ఎప్పుడు ఆందోళనలో ఉంటాడు. భయం అతనిలో ప్రవేశిస్తే అనేక వ్యాధులు ప్రబలుతాయి. నిప్పంటుకుంటే పాకుతూ వెళ్ళినట్టు ప్రమాదకరాన్ని వడపోయక ముందే వేరి వెయ్యకపోతే తీవ్ర హాని జరుగుద్ది.
మనం ఇది తెలుసుకొని చేసుకోకపోతే తీవ్ర హాని జరుగుతుంది. ఒకరోజు మా నాన్నగారు ఆయన చదువుతున్నాడు. ఒకరోజు తార్కారం ఒకరోజు మా నాన్నగారు మారణ హోమం గురించి మాట్లాడుతూ మాకు వారి ప్రణాళిక తెలుసు అన్నారు. మారణ హోమం గురించి తెలుసు, వారి ప్రణాళిక నాకు తెలుసు అన్నారు. వారి ఉనికి మొత్తం చిరాకుతో చుట్టుముట్టబడి ఉంది. వారి జీవితాల్లో విషం దాదాపు అందరూ అనుభూతి చెందుతారు. వాళ్ళ ఆ విషాన్ని ఎంతో కాలం భరించలేరు. ఎవరో ఒకరిపై దాన్ని గుమ్మరిస్తారు. నేను మారణ హోమ మనస్తత్వం గురించి అధ్యయనం చేసినప్పుడు మా నాన్నగారు సూచించిన దాన్ని స్పష్టంగా చూశాను అన్నాడు. వీలైనంత ఎక్కువ ప్రమాదకరాలను, చిరాకు పుట్టించే విషయాలను నాయకులు సిరల్లోకి క్రమబద్ధంగా ఎక్కిస్తారంట. నాయకులు సిరులంటే వాళ్ళ తల భాగంలోకి క్రమబద్ధంగా ఎక్కిస్తారు. ఈ ప్రమాదకారి వాళ్ళను మారణ హోమానికి పురికొల్పేటట్టు కాక వారి చైతన్య కాంతిని, ఆత్మ కాంతిని నిరోధిస్తుంది. అట్లా చేసి వారి చైతన్య కాంతిని, ఆత్మ కాంతిని కూడా నిరోధిస్తుంది. వారు తమ వినాశక చర్యలు అంచుకు చేరినప్పుడు, వారి వినాశకాల అంచుకు చేరినప్పుడు ఆ నాయకత్వం దేశం రెండుగా విచ్ఛిన్నమైపోతాడు. నాయకులు సిరిల్లో పంపించి ఆ దేశాన్ని ముక్కలు చేసేస్తారంట. నాయకుడు ప్రశాంతత, ఇంగిత జ్ఞానం కోల్పోయే ద్వేషం, కోపం. నాయకుడు ఎట్టుండాలి? ప్రశాంతత, ఇంగిత జ్ఞానం కోల్పోయి ద్వేషం, కోపం, ప్రతీకారం, చిరాకులు జ్వాలల్లో చిక్కున్నప్పుడు ఆ దేశము లేదా దేశాలు పతనం సంభవిస్తుంది. ఎట్టుండాలి నాయకులు? ప్రశాంతంగా, ఇంగిత జ్ఞానం, ఎంతసేపు మాట్లాడాలి, ఎట్లా తినాలి, ఏం చెయ్యాలి అనేది ఇంగిత జ్ఞానం ఉండాలి. పత్రిసారి చెబుతాడు, ఇది ఇంగిత జ్ఞానం, అది ఉండాలి. కోల్పోయినప్పుడు ఏం చేస్తారు? పతనం సంభవిస్తుంది. ఒక నేరస్తుడు తయారవటానికి ముందు చీకటి శక్తులు అతనిలోని ప్రవేశిస్తాయి. ఒక నేరస్తుడు తయారు కావాలంటే వాడిలో చీకటి శక్తులు అతను చిరాకులో చిక్కుకున్న తర్వాత అతనిలో కోపము, ప్రతీకారము, ప్రమాదకరాలు ఎక్కువ పెరిగి అతను నేరాలు చేయటానికి వెనకాడదు. ఏమైతుంది? ఒక నేరస్తుడు తయారవటానికి ముందు చీకటి శక్తులు అతనిలోకి ప్రవేశిస్తాయి. అతను చిరాకులో చిక్కుకున్న తర్వాత అతనిలోని కోపం, ప్రతీకారం, ప్రమాదకరాలు ఎక్కువగా పెరిగి అతను నేరాలు చేయటానికి వెనకాడు. ఎప్పుడైతే అట్లొచ్చిందో ఇదవుతున్నాడు. నేను పెరిగిన చోట వివేక సాహసాలతో నిండిన న్యాయాధిపతి ఉండేవాడంట. ఆయన పెరిగిన చోట ఒక న్యాయాధిపతి ఉండేవాడు. ఒకరోజు మా నాన్నగారితో మాట్లాడుతూ ఆయన ఈ చిరాకుతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయే వరకు నేను ఈ ఆఫీసు నడిపించలేను అనేవాడంట న్యాయాధిపతి. వీళ్ళంతా వెళ్ళిపోయే వరకు నేను ఈ ఆఫీసు నడిపించలేను, నాకు నా ఆఫీసు ప్రతికూలత, దాని వాసనలు వస్తున్నాయి అన్నాడంట న్యాయాధిపతి. అప్పుడు నేను చిరాకంటే ఏమిటని అడగగా మా నాన్న చిరాకు అంటే చెదపురుగు వంటిది. పాయింట్ రాసుకోండి. చిరాకు అంటే చెదపురుగు అంటది. చెదపురుగు ఇంట్లో కనుక ప్రవేశిస్తే ఏమైంది? సమూహంగా మొత్తం బయటేయాల్సింది. అక్కడ ఈ పాయింట్ రాసు. చిరాకు అంటే చెదపురుగు వంటిది, అది జీవాన్ని నశింపజేసి సుష్టమైన ఆలోచనలు లేక పరిశీలన నిరూపిస్తోందని అన్నారు. ఈ పాయింట్ రాసుకోండి అందరు. చిరాకు చెదపురుగు వంటిది, అది జీవాన్ని నశింపజేసి సుష్టమైన ఆలోచనలు కూడా లేక పరిశీలన నిరోధిస్తుంది అన్నారు. కోపము, చిరాకులో మనిషి తాను శక్తివంతుడుగా భావిస్తాడు. కోపము, చిరాకులో మనిషి తాను శక్తివంతుగా భావిస్తాడు. ఇది భూమికి చెందిన విషయాల్లోనే అయితే సూక్ష్మలోకాల దృష్టిలో చూస్తే చిరాకున్న మనిషి శక్తిహీనుడు. భూమి మీద వాడు గొప్పవాడుకుంటాడు, పైనుంచి చూసేవాడికి వీడి శక్తిహీనుడు. అతను కోపం కలిగించే జీవులను ఎక్కువగా అంతరిక్షం వైపు ఆకర్షించుకుంటాడు. అంతేకాక తన పరిమితులను వదిలివేసి నిమ్న జీవులను కూడా తన ఆలోచనను గ్రహిస్తాడు. కనుక చిరాకు స్థితి ప్రమాదకరం మాత్రమే కాక నిమ్న జీవులకు ద్వారం తెరవటము, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి లోపల ప్రవేశించటం. చిరాకు పడే ప్రతి వ్యక్తి
ఈ వివరణ అంగీకరిస్తాడు, కానీ వెంటనే మరింత ఎక్కువగా చిరాకు లోనవుతాడు. ముందుకు అంగీకరిస్తాడు, తర్వాత ఎక్కువగా లోనవుతాడు. అది సహజ మానవ ప్రకృతి. ఎంత తేలిగ్గా ఒప్పుకుంటారో అంతకంటే తేలిగ్గా మళ్ళీ లొంగిపోతారు. ఒప్పుకుంటారు, మాయ, మళ్ళా లొంగిపోతారు. దానిని సాధారణంగా సమర్థించుకుంటారు. ఈ మూర్ఖ మానవులు అస్తవ్యస్త చైతన్యానికి ఉన్నత తలాలు సిగ్గుపడతాయి. ఈ మూర్ఖ మానవులు అస్తవ్యస్త చైతన్యానికి ఉన్నత తలాలు సిగ్గుపడతాయి. తమ తప్పులన్నిటికీ పై వాళ్ళు ఉన్నత లోకవాసులన్నీ నిందించడం మరి ఆశ్చర్యకరం. అంతేగా ఇప్పుడు చేస్తుంది. దేవుణ్ణి తిడతాం, లోకాలన్నీ తిడతాం, కానీ మనలో ఉందని మనం చెప్పకుండా వాళ్ళని నిందిస్తే ఏమొస్తుంది? ఇట్లున్నాడంట ఈ మూర్ఖ మానవుడు అంటున్నాడు. కనుక అతి సామాన్య సత్యాన్ని పదే పదే చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ ఎన్ని సొసైటీలు ఉన్నాయో ఓన్లీ ఒక పత్రిసారే సత్యాన్ని చెబుతుంది. పత్రిసారు ఫస్ట్ పొద్దుటూరు పోయి పూజల గురించి అన్ని గురించి చెబితే బస్టాండింగ్ కాడికి వచ్చేసరికి బ్రాహ్మణులంతా కర్రలు తీసుకొని వచ్చారు. ఏమల్లా తలకాయ వంచాడు, కాంటే కొట్టండి, సిద్ధమే, తన్నులు తింటా సిద్ధమే, కానీ సత్యాన్ని మాత్రం నేను వదలను, నేను సత్యంతోనే జీవిస్తా, పోతే పోయ్యా. అలాంటిది కనుక అతి సామాన్యమైన సత్యాన్ని పదే పదే చెప్పవలసి ఉంది. ఎందుకు మనం దాన్ని దాటుతున్నాం? సత్యమేవే జయితే అనే మన నినాదమే ఉంది, కానీ సత్యం లేదు. అనేక ఉద్వేగాలు లేదా భావాలను పేర్లతో లేదా మాటలతో గుర్తించలేము. అనేక ఉద్వేగాలు లేదా భావాలను పేర్లతో లేదా మాటలతో గుర్తించలేం. అవి ఒక విధంగా కనిపిస్తాయి. ఆగ్రహము, చిరాకు, కుదుపు, భయంలాగా అయితే వాటి అవక్షేపాల ద్వారా భేదం తెలుస్తుంది. ప్రతి ఉద్వేగంలోనూ వెలువడే పదార్థాలు, మన ఎమోషన్లో వెలువడే పదార్థాలు విశ్లేషణ చేసేటంతగా విజ్ఞాన శాస్త్రం పొందే సమయం వస్తుంది అని శ్రీ ఎంఎం అన్నారంట. అంటే ఆ పరికరాలు కూడా వస్తాయి అని. పరిశీలన సమయంలో పరిశోధకుడు చిరాకు కానీ కోపానికి కానీ గురి కాకూడదు. పరిశీలన చేసే సమయంలో పరిశోధకుడు చిరాకు కానీ కోపానికి గురి కాకూడదు. ప్రశాంతంగా ఉండటం సేవకు చిహ్నం. తమ లోపలే మూలంగా సుడిగాలులు అలలు ఉన్నప్పుడు సేవలో ఉండటం అసంభవం. లోపల సుడిగాల్లో ఉన్నప్పుడు సేవలో ఉండటం అసంభవం. వణికే చేతులతో లక్ష్యాన్ని ఛేదించలేరు. చిరాకు చైతన్య కేంద్రీకరణ కల్లోలపరుస్తుంది. చూపు స్థిరంగా ఉండలేదు. ఒక వ్యక్తి అర్థం చేసుకోగల ప్రేమ ప్రవాహాన్ని అడ్డగిస్తుంది, ప్రేమను కూడా అడ్డగిస్తుంది. చిరాకు వికర్షను సృష్టించి సేవ ప్రసరణకు నిరోధిస్తుంది. చిరాకు ఒత్తిడి, వికర్షణ, ద్వేషాలు లేకపోతే, చిరాకు ఒత్తిడి, వికర్షణ, ద్వేషాలు గనక లేకపోతే మనం సేవ ప్రేరణలో ఉంటే మన సంఘ సేవ గొప్పగా మెరుగుపడుతుంది. చూడండి, సేవ అనే దాంట్లో ఎంత ఉందో మీనింగ్. చిరాకు, ఒత్తిడి, వికర్షణ, ద్వేషాలు లేకపోతే మనం సేవ ప్రేరణలో ఉంటే సంఘ సేవ గొప్పగా మెరుగుపడుతుంది. సంఘ సేవ అంటే ఏంది? బయటకు వచ్చి బోర్డు అని పని చేస్తాం, గ్రీనరీ కానీ అన్నీ కూడా. మరి దాంట్లో ఈ రకంగా ఉన్నావా? చిరాకు ఉన్నావా, ఒత్తిడి ఉన్నావా, వికర్షణ, ద్వేషాలు ఇవన్నీ లేకపోతేనే మెరుగుపడుతుంది. నాణ్యతలు, బృందగానం, గోళాలు బృందగానం వంటిది. మిగిలినవన్నీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక నైపుణ్యం మాత్రమే మెరుగుపడితే అది నైరుధ్యానికి దారితీస్తుంది. ఆ వైరుధ్యం బలహీనపరచటమో, చిరాకు పరచటమో లేదా విచ్ఛిన్నం చేయటమో కావచ్చు. నాణ్యతలతో సమతుల్యత చైతన్యంలో గొప్ప ఒత్తిడితో ఏర్పడుతుంది. కాపరి గొర్రెలు మందను జాగ్రత్తగా కాసినట్టు, ఈ పాయింట్ రాసుకోండి. కాపరి గొర్రెలను మందగా జాగ్రత్తగా కాసినట్లు మనిషి రోగగ్రస్తమైన నాణ్యతను స్వస్థపరచుకోవాలి. ఒక కాపరి గొర్రెలను ఎట్లయితే బాగా ఇచ్చేస్తాడో మనిషి రోగగ్రస్తమైన నాణ్యతను స్వస్థపరచుకోవాలి. పిల్లలు తేలికగా చిరాకును ఆకర్షిస్తారు. ఈ పాయింట్ కూడా రాసుకోండి. పిల్లలు తేలిగ్గా చిరాకు ఆకర్షిస్తారు. అది కొనసాగితే వారి జీవితాలు నాశనం అవుతాయి.
ఇది మంచి పాయింట్. అందుకే కొన్ని సమూహాలలో బోధకులు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. పిల్లవాడు భవిష్యత్తు గురువు చేతిలో ఉంటది. బోధకుడు చిరాకు అసహనాలతో ఉంటే పిల్లలు వాటి నుంచి స్వస్థత పొందటమనే కాక సమయం వేచించాలి. ఎక్కడుంది చెప్పండి? ఇవాళ విద్యాలయాలు ఉన్నాయి, 1000 రూపాయలకి 2000 రూపాయలకి టీచర్లు తెచ్చి పెడుతున్నారు మా ఏరియాలో. అదే బెంగళూరులో అయితే అంటే సంవత్సరానికి 24,000 కడతారు ఆంధ్రాలో చిన్న స్కూల్లో. బెంగళూరులో 1,00,000 రూపాయలు కట్టాలి. ఫస్ట్ వాడు 3వ ఏట స్కూల్లో చేస్తే 1,00,000 కట్టాలి. ఇక్కడ 1,00,000 ఖాళీ ఉండవు. అంటే 2,000 3,000 రూపాయలు జీతం ఇచ్చి బోధకుని తీసుకొస్తే వాడి ఇంట్లో ఉన్న ఇబ్బందులు, చిరాకు, అసహ్యము ఎక్కడ పడుతుందో అక్కడ. దాన్ని కూడా పేరెంట్స్ గుర్తించుకోవాలి కదా. చదువు చదువు అంటారే కానీ అది ఎట్లుంది, ఏ వ్యవస్థ బోధకుని తీసుకొచ్చారు, ఎంత నాణ్యత ఉంది, ఎలాంటి ఆహారం పెడుతున్నారు, ఎందుకు పిల్లోడు చిరాకు పడుతున్నాడు, ఎందుకు ఇది చేస్తున్నాడు అనే టైం కూడా మన దగ్గర లేదు. నేను ఆ రకంగా మా అబ్బాయి టైంలో చూశాను నేను. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి. అంటే సమయం వేచించాలి మనం. కొంతమంది వ్యాపారస్తులు ఉన్నాం, పిల్లల్ని ఎక్కడో విజయవాడలో ఎక్కడో చదివిస్తాం, వాడు ఫోన్ చేస్తాడు, అసలు పట్టించుకో. వాడికి ఏదో కావాలంటే ఫోన్పేలో చేస్తాం, లేకపోతే ఎవరినో పంపిస్తాం అంటాడు. అక్కడ ప్రేమ పోట్ల. వాడిని గ్రహించింది ఏంది? కూర్చొని ప్రేమగా ఏం జరుగుతుందో అయితేగా. నేను ఒకసారి వెళ్ళాను, మా అబ్బాయి ఇంటర్ చదివేటప్పుడు చాలా పెద్ద అమౌంట్ కట్టాను. అన్నం తింటానికి పోతే బ్రోకన్ రైస్ అన్నం పెట్టాడు, నూకలన్నం. ఏందయ్యా అని అడుగుదామనంటే అక్కడ లాయర్లు, పెద్ద పెద్ద కెపాసిటీ గల్లోళ్ళు అందరూ వస్తే మా కొడుకు పక్కన ఉన్నోళ్ళు మనకెందుకు లేండి అన్నారు. చూడండి, మనకెందుకు లేండి, ఎంత ఇదిగా ఉంది. నేను డైరెక్ట్గా పోయి కంప్లైంట్ ఇస్తే మరుసటి రోజే మార్చేశాను. ఏది ఎవరికి తెలియపరచపోతే ఎట్లా మారుద్ది వ్యవస్థ? ఈ రకంగా బోధకుల్లో కూడా మనం పిల్లల్ని చేసేటప్పుడు ఇవన్నీ మనం గ్రహించాలి. భయానకంగా సమయం దగ్గర అవుతుంది. ఇప్పటికే వెలువైన మెరుపులను గ్రహించకపోతే రాబోయే అగ్నికీలక సందేశాల పట్ల ఎరుక పొందకలేము. భయానికి సమయం దగ్గర అవుతుంది. ప్రతిసారి ఏంది, సమయం ఎంతో లేదు, సమయం ఎంతో లేదని చెబుతానే వస్తాడు ఆయన. కాబట్టి ఎరుక పొందలేరు. దాని గురించి తెలిసినా మనం మన అంతరాగ్ని వెంటనే మార్పు చెందించి రాబోతున్న అగ్ని తుఫాను పూర్తిగా గ్రహించాలి. ఇది మాత్రమే యుద్ధాన్ని నిశ్చలపరిచి అధిష్టాన కాంతిని చేరువ చేసి కలుషాన్ని నింపుతుంది. అంతరిక్షంలో కలుషితాన్ని ఖాళీ చేయాలి, ఆ కలుషాన్ని నింపుతుంది. కనుక మనం మన శక్తులన్నిటి మార్పు చెందించుకుందాం. మనం అత్యంత మొండి శక్తి నుంచి ఆరంభించాలి. ఏంటది? అదే అహం. అదే అహం. ఆ రాక్షసి పోక స్వార్థము, స్వీయ వంచన, అధికారంపై ప్రేమ, స్వీయ ప్రేమ, చిరాకు, త్వరగా కోపగించుకోవటం, భయము, సందేహం మొదలైనవన్నీ స్థిరత్వంలో, ఐక్యతలో మనం వాటిని భ్రసం చెందించాలి. ఇంకోసారి చదువుతాం చూడండి. మనము అత్యంత మొండి శక్తి నుండి ఆరంభించాలి. అదే అహం. ఆ రాక్షసి తోక స్వార్థము, స్వీయ వంచన, అధికారంపై ప్రేమ, స్వీయ ప్రేమ, చిరాకు, త్వరగా కోపగించుకోవటం, భయము, సందేహం మొదలైనవన్నీ స్థిరత్వంతో. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయండి? భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎదుటి వ్యక్తి చిరాకు ద్వారా వస్తుంది. మరి ఈ రకంగా ఉన్నాయి. సహా మిశ్రుకులందరితో పూర్తిగా సంఘీభావంతో ఉంటూ అధిష్ట వర్గాన్ని అంటే మన పైన అధిష్ట వర్గాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తూ ఇవ్వబడిన కార్యాలను ఉల్లాసంగా నెరవేరుస్తూ, కృతజ్ఞత నింపుతూ ఇవ్వబడిన కార్యాలు అంటే ఏ పర్పస్ మనం ఇచ్చాము అనేది మీకు తెలుసుది. నెరవేరుస్తూ అక్కడ ఎట్లుండాలి? ఓర్పు, కృతజ్ఞతలతో నిర్దేశిస్తాన్ని అనుమతించాలి. చిట్ట చివరి వరకు విశ్వాసంతో ఉండాలి. చిట్ట చివరి వరకు, జన్మ ఆఖరి వరకు విశ్వాసంతో ఉండాలి. హృదయాలలో అంకిత జ్ఞానాన్ని నిర్మాణాత్మకంగా ఉన్న వారిపై, ప్రేమ శిఖరానికి మార్గం వేసే వారిపై గురి ఉంటే
ఇదంతా సులభ సాధ్యమే. ఇదంతా సులభ సాధ్యమే. చివరిసారిగా చిరాకు గురించి చెబుతున్నాను, అది చేసే హానిని గుర్తించండి. తార్కారాం జ్యోతులు చివరగా చిరాకు గురించి నేను చెబుతున్నాను, అది చేసే హానిని గుర్తించండి. మనకే కాదు, అంతరిక్షానికి కూడా ప్రపంచపు చిరునవ్వు గౌరవాలతో చుట్టి ముట్టబడాలి తప్ప చిందరమైన ఆరాతో కాదు. దాని హాని భూమి అడుగుకి పాతపోతుంది, కింద కూడా పాకిపోతుంది. ఇందాక చెప్పాడు కదా, చెదల్లాగా పాకిపోతుంది లోపలికి. సృష్టి కోసము చిరాకు వ్యతిరేకంగా ఉండాలని నిర్ణయించుకోండి. సృష్టి కోసము చిరాకు వ్యతిరేకంగా ఉండాలని నిర్ణయించుకోండి. రక్తం గడ్డగట్టి చెవిని మూసివేస్తే ఎవరైనా వినగలరా? రక్తం గడ్డగట్టిన చెవిని మూసేస్తే ఎవరైనా? కళ్ళు మసబారిన మనిషి చూడగలడా? చర్మంపై పొర కమ్ముతే సంపాదించుకునేది ఏముంది అసలు? కాబట్టి ఈ రకంగా ఎన్నో ఇవన్నీ అసలు చదువుతుంటేనే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. అసలు ఏంటి అవస్థ? ఇంత ఉన్నదా? ఇంత చిన్న పుస్తకంలో ఇంత రహస్యము ఈ టైంలో మనకు అందింది అంటే ఎంతో మనం తీసుకెళ్ళటానికి మనం డిజైన్ అయి వచ్చి ప్రణాళికలో ఉంటేనే మనకు అందుద్ది, లేకపోతే ఎందుకు అంటుంది? అందదు కదా. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు తెలిసినంత ఆవగింజంత జ్ఞానము మీకు అందించాను. అది నా తపనతో నేను అందించడం జరిగింది. కాబట్టి రేపు 35 రకాలు, దీన్ని దాటాలంటే 35 రకాలు రేపు నేను చదువుతాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇందాక మీరెవరూ లేరు. ఈ పుస్తకం గురించి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారో ఇంకొకసారి అందరూ ఆ వీడియో వినండి. ఆ వీడియో వింటే, ఆడియో వింటే ఇంకొకసారి బాగుంటది అని చెబుతున్నాను. వనజ మేడం ఇందాక వేసిన ఆడియోని ఇంకొకసారి ప్లే చేయండి మేడం. ఓకే సార్, 1 minute. అందరూ ఉండండి, లీవ్ కావద్దు. ఒకటి గుర్తుంచుకోండి, చాలా ఉంటాయి చెప్పాల్సినవి. తర్వాత అయిపోయిన తర్వాత ఏం చెప్పారండి అని మీరు అనుకుంటే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పింది శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పాడు వినండి అసలు ఈ పుస్తకం గురించి. సార్ రీసెంట్ గా ఇరిటేషన్ బుక్ చిరాకు అనేది ప్రింట్ చేశారు కదా సార్, దాంతో మీరు కొంచెం మీ మాటల్లో చెప్తాము. అందరూ నెగిటివ్ ఎమోషన్ అంటే సౌండ్ పెంచాలి, ఆడియో సౌండ్ పెంచాలి. ఆ మూమెంట్ కి ఏదైతే నెగిటివిటీ ఉందో, ఆల్ నెగిటివ్ ఎమోషన్స్ దే గో అండర్ ద కేటగిరీ ఆఫ్ ఇరిటేషన్. ఇరిటేషన్ 3 రకాలు. భౌతికంగా చిరాకు వస్తుంది, భావన పరంగా చిరాకు వస్తుంది, జీవితంలో వచ్చేదానికి ఇంగ్లీష్ పదం ఏంటంటే వెక్సేషన్. వెక్స్ అయిపోయాడ్రా బాబు జీవితంలో అంటుంటారు. అంటే నువ్వు ఓపెన్ మైండెడ్నెస్ కి నువ్వు ఎంత స్పష్టంగా జీవితాన్ని చూడాలో అంత మూసుకుపోయి చూస్తున్నప్పుడు మన ఎథరిక్ బాడీలో పుట్టే ఆ కంజెషన్, అంటే ట్రాఫిక్ జామ్ ని ఇరిటేషన్ అన్నమాట. సో ఇరిటేషన్ కి కారణాలు ఒక 16. ఇరిటేషన్ ని ఎలా అధిగమించాలి? అసలు మీలో ఇరిటేషన్ ఉందని మీరు ఒప్పుకుంటారా? ఎందుకంటే ఎవరినైనా కలిస్తే నేను మిమ్మల్నితో మాట్లాడేటప్పుడు బాగానే ఉంటా, నేను ఇక్కడ పెట్టేసిన తర్వాత నేను వేరే వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో సంభాషించేటప్పుడు ఎందుకు చిరాకు పడుతున్నా అన్నది ఏ మెడిటేటర్ కూడా నచ్చదు. ప్రతి ఇంట్లో అది ఎస్పెషల్లీ ధ్యానం చేసే వాళ్ళ ఇళ్లలో ఒక భార్య భర్త మధ్యలో చిరాకు, ఆర్ తల్లిదండ్రులు పిల్లల మధ్యలో చిరాకు, ఆర్ సంస్థలో కూర్చొని ఎప్పుడన్నా డిస్కస్ చేద్దాము, ఉన్న వాస్తవాలు ఏంటి మాట్లాడదాము అంటే అందరికి చిరాకు. సో ఈ చిరాకుని జయిస్తే మనం సహజంగా తయారవుతామా? ఈ చిరాకుని అణచివేసి అది ఇంకా పెరుగుతూ ఈ సిస్టమ్ ని షార్ట్ సర్క్యూట్ చేస్తుందా అన్న అవగాహన నుంచి రాసిన పుస్తకం అది ఇరిటేషన్ అనే పుస్తకం.
ప్రతి మనిషిలో ఇరిటేషన్ ఉంది. ఆ ఇరిటేషన్ ఎలా అధిగమించాలి? నిజంగా ఇరిటేషన్ లేకపోతే మనము పరమానంద స్థితిలో ఎలా ఉంటాం? ఇరిటేషన్ is a broad spectrum of negative emotions, and like most of the Tibetan healing books లో ఒక పదం వాడతారు. ఆ పదం పేరు ఏంటంటే ఇంపెరిల్. అంటే ఎప్పుడైతే ప్రతి మనిషి చిరాకు పడతాడో తన ఎథరిక్ బాడీలో నెగిటివ్ ఎనర్జీ అంతా కంజెషన్ అయిపోయి మనకు అనారోగ్యాలకు మొట్టమొదటి కారణము చిరాకు. అది భౌతిక చిరాకు కావచ్చు, ఇమోషనల్ చిరాకు కావచ్చు, రిలేషన్షిప్ చిరాకులు కావచ్చు, ఫైనాన్షియల్ చిరాకులు కావచ్చు, ఆధ్యాత్మిక ప్రశ్నలకు జవాబులు దొరకకుండా పుట్టే చిరాకు కావచ్చు, ఏదైనా చిరాకు కావచ్చు. చిరాకు వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది అన్నది టిబెటన్ హీలింగ్ పుస్తకాల యొక్క సారాంశం. అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక చిన్న బుక్లెట్, ఓకే చిరాకు గురించి ఒక పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాలి అన్న ఆలోచన నుంచి ఇంగ్లీష్ పుస్తకం పేరే ఇరిటేషన్. అది స్వర్ణలత మేడం గారు అనువాదించారు. అందరిలో చిరాకు ఉంది. ఫస్ట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అని చిరాకు అండ్ రిప్లేస్ దట్ చిరాకు. ఎందుకంటే ప్రతి మనిషిలో చిరాకు పోయింది అంటే సిస్టమ్ నుంచి చిరాకు పోతుంది. అండ్ సిస్టమ్ లో అందరు చిరాకును అణిచిపెట్టుకొని ముంగటి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. అదే వచ్చిన తలకాయ నొప్పి ఈ రోజు ఉన్న సిస్టమ్ లో. అందరు ముంగటి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతారు, లోపల చిరాకును మాత్రం టన్నులు పెంచుతున్నారు. సుర్ర ఎవరైనా చూడగానే సుర్ర అని కోపం వస్తుంది. దాని పేరు ఏంటి అంటే ఎల్లైటన్మెంట్ అంటారు. ఎల్లైటన్మెంట్ ఉన్నవాడికి చిరాకు ఉండదు. ఇరిటేషన్ అన్న కాన్సెప్ట్ ఈజ్ లైక్ ద ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ నెగిటివ్ ఎమోషన్స్ ని ప్యాకేజ్ లాగా పెడితే దాన్ని ఇరిటేషన్. ఎందుకంటే ఈ 30 years లో ఎప్పుడైతే ఒక మనిషిని పరిపూర్ణంగా ఆధ్యాత్మిక వాస్తవాలతో ఎడ్యుకేట్ చెయ్యమో ఈ ఆధ్యాత్మిక వెక్సేషన్ కి లోన్ అవుతున్నారు అందరూ. ఏంట్రా బాబు మమ్మల్ని ఆధ్యాత్మికంగా ముంగడు తీసుకుపోయేవాళ్ళు లేడా, మాకు స్పష్టత ఇచ్చేవాళ్ళు లేడా? ఈ స్పిరిచువల్ కంప్లైంట్స్ ఎక్కువైపోతున్నాయి, స్పిరిచువల్ వెక్సేషన్ ఎక్కువైపోతుంది. ఈ స్పిరిచువల్ వెక్సేషన్ కి కారణం ఏంటి అంటే పీపుల్ ఆర్ నాట్ యాక్టింగ్ ఆన్ దేర్ ఓన్ ఇరిటేషన్ పార్ట్. మీరు భౌతికంగా ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు, దానికి కారణం ఏంటో మీకు తెలిస్తే కనుక మీరు దాన్ని నిర్మూలించగలరు. దిస్ ఇస్ కంప్లీట్. ఈ రోజు మానవాళిలో ఉన్న హైయెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే దాని ఇరిటేషన్ అన్నది నాకు అనిపించింది కాబట్టి అది తెలుగులో తీయాలి. అది ఇరిటేషన్. చిన్న బుక్లెట్, 50 పేజీల బుక్లెట్ ఉంది, చదవరా అన్నది మళ్ళీ మీ చాయిస్. ఎందుకంటే పత్రిజీ గారు ఎప్పుడు చెప్పేవారు దట్ ఈస్ యువర్ చాయిస్. అది తెలుగులోకి రావటము, అది ఇక్కడ ఉంది, ఓహో వాళ్ళతో మాట్లాడి దాన్ని అది మాస్టర్స్ శ్రీనివాసులు రెడ్డి గారు స్వాధ్యాయ యోగా ఇచ్చినది. చూడండి ఎంత రకం ఉందో. భౌతిక చిరాకు, తర్వాత అనారోగ్యంలో, ఫైనాన్స్లో, ఎదుటి వారి మాట్లాడేటప్పుడు ఎన్లైట్మెంట్ అని ఇచ్చుకుంటారు. మరి ఎట్లా డెవలప్మెంట్ అయిద్దని చెబుతారు. అది కొంటారా చదువుతారా మాకు తెలియదు, మేమైతే తీసుకొచ్చామన్నారు. టోటల్గా నాకు తెలిసినంత వరకు ఉదయం సేకరిస్తే ఒక 20 పుస్తకాలు ఉన్నాయి. ఆ 20 ఒక చాటికి రేపు సోమవారం కల్లా వస్తున్నాయి. మీకు ఎవరికన్నా కావాలంటే ఆ ఫోన్ నెంబర్ రాసుకోండి, నేను చెబుతున్నాను. వాళ్ళకి ఫోన్ చేసి మీ పుస్తకాన్ని రిజర్వేషన్ చేసుకోండి. పుస్తకం 90 రూపాయలు, కొరియర్ 50 రూపాయలు, 140 రూపాయలు అయింది. పోస్టల్ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, మీ పేరు, నియర్ అడ్రస్సు, పిన్ కోడ్ నెంబరు, ఊరి పేరు, డిస్టిక్ మొత్తం ఉండాలి. నీట్గా టైప్ చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు కొరియర్ చేస్తారు. ఫోన్ నెంబర్ ఒకసారి చెబుతున్నాను, అందరు రాసుకోండి. 995939392679. ఇంకొకసారి చూద్దాం, 9959392679. నేను బెంగళూరు దాంట్లో 150 మంది చెప్పా క్లాసు. 2 పార్ట్లు అయిపోయినాయి, కానీ ఇవాళ మీకు చెప్పిన పార్ట్ వాళ్ళు
చెప్పలా, అంటే టైం లేదు. కాబట్టి లాస్ట్ పార్ట్ మీకు తెచ్చాను. రేపు ఆ యొక్క దానిని తొలగించే మార్గాలు రేపు చూస్తాను 35. ఈరోజు నలుగురు ఫోన్ చేశారు జూమ్లో వాళ్ళు. సార్ మాకు ఒక 4 రోజులు చిరాకు గురించి ఇస్తారా అని అడగటం జరిగింది. ఒకరికైతే పత్రిజీ మహిళా చైతన్యం అనే గ్రూప్కి ఇద్దామని వాళ్ళకి వాగ్దానం చేశాను. అది రేపు నుంచి 1 అవరే 3 to 4. ఎక్కడిచ్చినా చూద్దాం. ఇది జూములే కాదు, భౌతిక ప్రపంచం. నేను మా ఏరియాకి వచ్చిన తర్వాత ఎక్కడ క్లాసులు పోయినా ఫస్ట్ ఈ సబ్జెక్టే తీసుకుంటాం ఫస్ట్ అసలు. కాబట్టి 1 డే క్లాసులో కూడా ఇది మనం చెబుతూ పోతుంటేనే మనం ముందుకు పోగలం. థ్యాంక్ యూ మాస్టర్. మీరందరూ నాకు ఇంత అవకాశం ఇచ్చిన జూమ్లో ఉన్న భగవత్ స్వరూపులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, అనంత కోటి పాదాభివందనాలు. మీ ఆత్మకి నేను చెప్పేది, మీరంతా ఈ భూమి మీద వర్క్ చేయడానికి వచ్చిన దేవుళ్ళు. మరి ఈ యొక్క జూమ్ని నిర్వహిస్తున్న ప్రసన్న మేడం గారికి, మరి మైలవరం రాజ్యలక్ష్మి మేడం గారికి, ఇంకా విశేషంగా టెక్నికల్ వనజ, అందుగలదు ఇందుగలదు ఎందైనా అని అన్నిట్లో చాలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దూసుకొనిపోతూ మరి సపోర్ట్గా నీలిమ కానీ, అట్లానే ఒక సంవత్సరం కింద అద్భుతంగా దేవి మురళి అని వైజాగ్ మేడం అతి తక్కువ కాలంలో పరిచయం అయింది. మరి ఇట్లా అందరూ ఈ జూములో ఉన్న వాళ్ళందరూ కూడా నా సహోదరులు, నా ఆత్మ బంధువులు అందరూ. నా డిజైన్లో నేను నిర్ణయించుకొని వచ్చాను కాబట్టి నా వర్క్ నేను చేయాలనే తపనతో నేను ముందుకెళ్తున్నాను. మీ అందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ. రేపు కూడా కొద్దిగా ముందే వచ్చి అవన్నీ తెలుసుకుందాం. మీకు ఎవరికన్నా కావాలంటే ఈ వీడియో కూడా నేను మీకు పంపిస్తాను. ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి గారు చెప్పింది 16 పాయింట్లు కూడా ఒక గూగుల్ ఆడియో చేశాను, అది కూడా ఇస్తాను. ఎవరికన్నా నా ఫోన్ నెంబర్ కనుక లేకపోతే రాసుకోండి, కొంతమంది తెలియదు. 94400 రాసుకునే వాళ్ళు ఉండండి. 94400 మీ పేరు, ఊరు ఏం కావాలని మెసేజ్ పెడితే మీకు ఎంబడే పెట్టేస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా వివరించారు. మాస్టర్స్ హ్యాండ్ రైస్ ప్లీజ్. ఎనీవన్, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు హ్యాండ్ రైస్ చేయొచ్చు. అన్మ్యూట్ చేస్తే అందరూ ఒకేసారి అన్మ్యూట్ చేస్తారు. వాణిశ్రీ గారు అన్మ్యూట్ ప్లీజ్. ఎస్ మేడం, చెప్పండి. అన్మ్యూట్ రాలా మేడంకి? వాణిశ్రీ గారు అన్మ్యూట్ రాలా ఆప్షన్? ఇచ్చాను సార్. మేడం ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఓపెన్ అయింది. చూడండి మేడం, మాట్లాడండి మేడం. వాణిశ్రీ గారు. నమస్తే సార్. నమస్కారం మేడం. చాలా చక్కగా చెప్పారండి. నిజంగా ఇవన్నీ వింటూ ఉంటే ఏదో అనాలోచితంగా చేసేవాడికి ఇంత విధ్వంసం జరుగుతుందా అనిపిస్తుంది. ఇది చాలా అవేర్నెస్ వచ్చే విధంగా ఉంది మీరు చెప్పడం కూడా. కాకపోతే స్పిరిచువాలిటీ అనేది అందరూ తీసుకోవడం వల్ల మాత్రమే ఇలాంటివన్నీ సాధ్యం అవుతాయి కదండి. అదొక్కటి చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఎవరికైనా స్పిరిచువాలిటీ అంటే అదేదో 80 years 90 years తీసుకునేది అన్నట్టుగా తీసుకుంటున్నారు ప్రతిదీ. ఇలాంటి టైంలో ఇవి కొంచెం వింటూ ఉంటే, ఎందుకంటే ఇది హెల్త్ స్పాయిల్ చేసే విషయం కాబట్టి ఆ అవేర్నెస్ అందరూ ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అదే ఇచ్చింది. ఎక్కడైనా ఒక చెప్పే దాంట్లో కానీ చేసే దాంట్లో స్పిరిచువల్లో వాడు ఇచ్చాడు అని అంటే, ఇప్పుడు మనం చెబుతున్నాం ధ్యానం శాకాహారం అన్ని చెబుతున్నాం, మనల్ని వాడు ఫాలో అవుతున్నాడు, వాడు చూసి వాడు రాలేకపోతున్నాడు. ఏదో ధ్యానంలోకి వచ్చాము, పిరమిడ్ కొనుక్కున్నాము, బోర్డన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏదన్నా అడిగితే ఎక్కువసేపు ధ్యానం చేయమంటున్నారు, కానీ దాని గురించి వివరణ చెప్పే వాళ్ళు లేరు. ఇట్లా మరి దూరం అవుతున్నప్పుడు ఎట్లా అంటే, ఇవన్నీ కావటానికి కారణం మనలో ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి, అలాంటి పైన ఉన్న వాళ్ళు సమాచారం మనకు అందుకోపోవటానికి కారణం లోపల ఎక్కడ ఉన్నాయి వీటికి. వాటిని మనం తొలగించుకుంటే అధిష్టానం మనం కనెక్ట్ అయ్యి మనం అందరిలో కూడా ముందుకు పోగలరని నాకు నమ్మకం మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్రాంతి కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్.
నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నేను యాక్చువల్గా ఈ రోజు క్లాస్ ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాను. మీరు నిన్న మనం చెప్పిన క్లాస్ కాకుండా ఈరోజు మాకు కొత్తగా క్లాస్ చెప్పడం చాలా బాగుంది సార్. మీరు ఎక్సలెంట్ గా చెప్పారు. ఇది మీరు మాకు అక్కడ ఏదైతే మిస్ చేశారో మీరు ఇక్కడ ఈ క్లాస్ లో మేము విన్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు సార్. అదే సార్, మీరు 2 రోజులు ఇచ్చారు కదా, ఇంకొక రోజు అని దాన్ని ఇటు మలిచాను అనమాట. అంటే ఈ రోజు 35 గురించి అయితే కొంతమంది వెళ్ళిపోతారు, దానికోసం ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది ఇంకా తీవ్రంగా ఉంది ఈ సబ్జెక్ట్. ఇది కూడా మైండ్కి ఎక్కాలి. ఎక్కితే అప్పుడు నెక్స్ట్ రేపు వాళ్ళకి రిలాక్స్ వస్తుంది. అందువల్ల తిప్పాను దాన్ని. దీన్ని 2వ రోజు చేసి 3వ రోజు ఇక నుంచి ఏది చెప్పినా 16 చెప్పి దాని తర్వాత ఈ సబ్జెక్ట్ చెప్పి లాస్ట్లో దాని యొక్క మార్పు చెందే మార్గాలు చెబితే వాడికి ఏంటంటే క్లుప్తంగా ఆనందంగా ఉంటాడు. థ్యాంక్ యూ సార్. కాంతి కుమార్ గారు వీరే మహతార్ ఫౌండేషన్ బెంగళూరు, వీళ్ళ దాంట్లోనే నాకు 2 రోజులు మొన్న ఇచ్చారు. రాత్రి మొన్న నైట్ వీళ్ళ దాంట్లోనే చెప్పింది. నా దగ్గరలోనే ఉంటారు, నేనున్న ఇంటి దగ్గరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగమణి గారు. నాగమణి మేడం, అన్మ్యూట్ ప్లీజ్. ఒక్కసారి టచ్ చేయండి మేడం, సరిపోతుంది. నమస్తే సార్. నమస్కారం మేడం. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. మరి సార్ ఇప్పుడు సంగీతం ద్వారా కొంత వేరే రకంగా ఉంటది అని అంటున్నారు. మామూలుగా అసలు కళ నేర్చుకోమని కూడా చెప్తున్నారు కదా సార్, అక్కడ నాకు కొంచెం అర్థం కాలేదండి. సంగీతంలో లయ, ఆ శృతులు, ఆ వాయించే వాడి శృతుల్లో కూడా ఇలాంటి రకాలుగా కనుక ఉంది అంటే అప్పట్లో రాజులు పసిగట్టేవాళ్ళంట లయ మార్చి. ఇప్పుడు సంగీత కళాకారుల దగ్గర కూడా వాళ్ళు ఉన్న దాంట్లో ఆ సంగీతం ద్వారా కూడా మనలోకి ప్రవేశిస్తుంది కదా, లయ మారాలి అంటాడు ఆయన. అది ఆ లయలకి కారణం ఏం చెప్పాడు? క్యాబేజీ విషయం అన్నాడు. లయాలు నేర్చుకునే వాళ్ళు క్యాబేజీ కూడా విషయం అన్నాడు. మాదక ద్రవ్యాలు ఇట్లాంటి అన్ని విషయం అన్నాడు. అయితే క్యాబేజీ ఆపేయాలంటారా సార్? నాకు ఒక మాట చెప్పండి. మీరు చెప్తే ఒకరితో సంబంధం లేదు. ఈ పుస్తకం వచ్చిన కానీ నేనైతే బంద్ చేసేసా. ఒకరితో నాకు అనవసరం. అది దేనికో ఏంటో నాకు ఇన్నర్ గా వద్దనిపించింది, కట్ చేసేసా. అది ఎవరిష్టం వాళ్ళది. అంటే క్యాబేజీ కట్ చేస్తారా సార్? నేను కట్ చేసుకున్నాను. నేను ఈ పుస్తకం వచ్చిన కాడి నుంచి అసలు తింటున్నా. ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అంటే ఎవరిష్టం వాళ్ళది. ఇంకా ఎవరన్నా మాట్లాడతారా మాస్టర్స్? థ్యాంక్ యూ మాస్టర్స్, అద్భుతమైన క్లాస్ ఇన్నందుకు. మీ ఫోటోలంతా ఎవరికి తెలియదు. నాకు ఒంగోలు రామకృష్ణ గారు చాలా ఆత్మబంధువు. వీడియోలు ఓపెన్ చేసుకుంటే నేను మాట్లాడగలను, కానీ వీడియోలు ఓపెన్ చేసుకుంది నేనే మాట్లాడతాను. మరి ప్రసన్న కుమారి గారు చీరాల, మరి మల్లేశ్వరి మేడం గారు ఉన్నారు. మరి అట్లానే వాణిశ్రీ మేడం మాకు సీనియర్ కౌన్సిలర్ గారు. మరి తులసమ్మ గారు కంటిన్యూషన్ ఎన్ని పనులున్నా సాయంత్రం ఈ జూమ్లో ఎప్పుడు హాజరవుతుంటారు. మరి కాంతి కుమార్ గారు లేటెస్ట్ గా నాకు పరిచయం అయ్యారు. అందువల్ల నేనేం చేస్తానంటే వీడియోలో ఓపెన్ చేసుకుని రా దేవుళ్ళు మీ కాళ్ళకి దండం పెడతానంటాను. కానీ మీరు వీడియోలో ఓపెన్ చేసుకుంది నేనేం చేయాలి? మీ అందరికి ఇంకొకసారి రేపన్నా మీ కాళ్ళకి పూజ కూడా చేస్తాను. అవసరం అయితే నీళ్లు తెచ్చైనా గడుగుతాను. రేపన్నా వీడియోలో ఓపెన్ చేసుకోండి. ఇట్లన్నా ఈ జన్మకైనా మిమ్మల్ని చూసి నాకు ఆనందం వస్తుంది. అందుకోసం నేను చూస్తాను, కానీ వేరే ఉద్దేశం ఏం లేదు. థ్యాంక్ యూ. 2 minutes మెడిటేషన్ ప్లీజ్ సార్. కూర్చోండి. హాయిగా కళ్ళంతా మూసుకోండి. నేను ఒకటి చెబుతాను, అది లోపలికి చెప్పుకోండి అంతే. ఈ 2 minutes రిలాక్స్ గా అందరు కళ్ళు మూసుకోండి. గత జన్మలతో సహా కళ్ళు మూసుకోండి. గత జన్మలతో సహా, ఈ జన్మతో సహా, ఈ రోజుతో సహా, ఈ నిమిషముతో సహా, ఈ గడియలతో సహా నేను ఏమైనా 5 సామ్రాజ్యాలులో నా కంటి ద్వారా కానీ, నా నోటి ద్వారా కానీ, నా చెవుల ద్వారా కానీ, నా శ్వాస ద్వారా కానీ, నా స్పర్శ ద్వారా కానీ పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించండి అని 3 సార్లు చెప్పుకోండి.
కృతజ్ఞతలని 3 సార్లు చెప్పుకోండి. థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకోవచ్చు. మళ్ళా గత జన్మలతో సహా, ఈ జన్మతో సహా, ఈ రోజుతో సహా, ఈ గడియలతో సహా 5 సామ్రాజ్యాలలో నేను తెలిసి తెలియక నా నోటి ద్వారా కానీ, నా కంటి ద్వారా కానీ, నా శ్వాస ద్వారా కానీ, నా చెవుల ద్వారా కానీ, నా స్పర్శ ద్వారా కానీ పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇంకొకసారి, గత జన్మలతో సహా, ఈ జన్మతో సహా, ఈ రోజుతో సహా, ఈ గడియలతో సహా 5 సామ్రాజ్యాలలో నా కంటి ద్వారా కానీ, నా నోటి ద్వారా కానీ, నా శ్వాస ద్వారా కానీ, నా చెవుల ద్వారా కానీ, నా స్పర్శ ద్వారా, నా చేతులు కాళ్ళ ద్వారా ఏదన్నా పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఓకే మాస్టర్, చిన్నగా చేతులు విడదీసి కండప్పల మీద ఆనించుకోండి. 5 సామ్రాజ్యాలంటే ఖనిజ సామ్రాజ్యం, రాయి రప్ప ఏ జన్మలోనైనా పొరపాటు చేసి ఉంటాం, చేయకుండా ఉండం. వృక్ష సామ్రాజ్యం, అక్కడ ఇబ్బంది చేసి ఉంటాం. మనుష్య సామ్రాజ్యం, దూషించామో ఏం చేశామో. దైవ సామ్రాజ్యం అంటే జంతు సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యాల్లో ఏదో జరుగుంటది. అంటే ఫస్ట్ ఖనిజ సామ్రాజ్యం, 2 వృక్ష సామ్రాజ్యం, 3 జంతు సామ్రాజ్యం, 4 మనిషి సామ్రాజ్యం, 5 దైవ సామ్రాజ్యాల్లో తెలిసి తెలియక ఉంది కాబట్టి పత్రిసారి ఇదే చెబుతారు, తప్పు ఒప్పుకుంటే చాలు, నాకు తెలిసి తెలియక చేసి ఉన్నాను కాబట్టి కృతజ్ఞతలు. ఈ పదాలు కనుక చదువుకుంటే మీకు ఎంత దూరమైన వాళ్ళు కూడా దగ్గరకు వస్తారు, మీలో ఆనందం వస్తుంది. ప్రతి సెకండ్ బస్సులో కూర్చున్నా, రైల్లో కూర్చున్నా, ఖాళీగా కూర్చున్నా కూడా దీని కూడా ఒక ఫ్లైయర్ ఉంది. ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మెడిటేషన్ చేసేటప్పుడు ఏదన్నా చదువుకోవాలన్నా, ఏదన్నా వివాహం కాకపోతే ఏదన్నా, అన్ని రకాలు అనేది మన దగ్గర ఫ్లైయర్స్ చేసి ఉన్నాయి. అన్నీ ఉచితమే. ఎవరికి కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇందా చెప్పాను, ఇంకొకసారి చెబుతున్నాను, 9440063823 పెట్టండి అని కాకుండా మీ పేరు, ఊరు, ఏమి కావాలని మీరు పెడితేనే పెడతా. అది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు ఇంత సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రేపు మళ్ళా మనం అంతా కలుసుకొని ఈ మొత్తం కూడా క్లుప్తంగా ఆ 35 పాయింట్లలో ఎట్లా ఏది అందుబాటులో ఉందో దాన్ని మనం ఇది చేసుకుంటూ ఈ జన్మలోనే మనం అద్భుతంగా జీవించి బ్రహ్మర్షి పత్రిజీకి ఒక నిదర్శనంగా మనం నిలబడి అన్ని లోకాలకి అద్భుతంగా మనం జీవిద్దాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ రామాంజలి గారు. మాస్టర్స్ రేపు మళ్ళీ 6th క్లాస్ సెషన్లో ఇదే బుక్ కంటిన్యూ అవుతుంది మాస్టర్స్. రేపు అందరూ జాయిన్ అవ్వండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జాయిన్ అయిన మాస్టర్స్ అందరికీ నమస్తే. బాయ్ మాస్టర్స్, గుడ్ నైట్, ఐ లవ్ యూ.